వ్యాపారం అన్నది లేదు, నన్ను లేదు. నేను ముట్ట కాడికి నేర్చుకున్న పని ఒకటే, దేవుడు ఏదో నాకు కర్ణిస్తుంది. 30 ఏళ్ళు సాగు చేస్తే 30 ఏళ్ళ కష్టం ఒకటే రాత్రికి వెళ్ళిపోయింది. 6 కోట్లు. ఇప్పుడు ఆ రైతుకి 6 కోట్లు వచ్చినాయని ఎవరికి ఇప్పుడు ఈ కాడికి వెళ్ళి ఇక్కడ దాకా అందరు వెళ్ళగానే ఏమో ఏం దొరికి పాడైందో లంక చెప్పింది అనుకుంటారు తప్ప ఉల్లిగడ్డ అవితే 6 కోట్లు వచ్చినాయి అనుకుంటారు. ఆ ఉల్లిగడ్డ రేటు పెరిగినప్పుడు తెలిసినోడికి ఆ పెరిగింది కాబట్టి రావచ్చు అని కొంచెం క్లారిటీ వస్తుంది. అయినా కూడా డౌట్ వేసి పడైతుంది. ఉత్త ఉల్లిగడ్డకి 6 కోట్లు వస్తాయి వస్తారా? అట్లా సంపాదించేటటువంటి మార్గాలు భూమి మీద ఉన్న జనాలు తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ₹1,00,000 కూర్చున్నోళ్ళకి అవసరమా, చౌటుపల్లి ఉన్న వాళ్ళందరికీ అవసరమా, చుట్టుపక్కల వాళ్ళందరికీ అవసరం. అందరూ పనిచేసేది పైసలకే. మోరీలు క్లీన్ చేస్తున్న కాడికి IAS ఆఫీసర్ దాకా చేసేది సేవనే, కానీ అంతిమంగా డబ్బు. మరి డబ్బు కోసం ఇంత కష్టపడుతుందో ఇక్కడ ఒక మార్గం ఉంది, అది కూడా నిజాయితీ ఉంది అని చెప్తే వస్తారా రారా? ఇక్కడ వస్తలేదు ఎందుకు? ఇది అంత నిజాయితీ. ఇంకోటి ఏం తెలుసా, ఎవడైనా నాలాంటి ఇంటి ముందరికి వచ్చి పేపర్ మీద పెన్ను పెట్టే కదా ఎక్కడ లేని అనుమానాలు వస్తాయి. వీడు ఎందుకు ఇంతగానో వచ్చి చెప్తుండో, నాకు ఇంకేం నుంచి పాడైతే నేను పోతాను ఆ డౌట్లే వస్తాయి. సార్ మన ఎమ్మడి పడితే ఏదన్నా చులకన కనబడుతుంది. ఇప్పుడు మేము మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచామంటే అసలు బిజినెస్ ఏంటి తెలుసుకోండి. చేయటం చేయకపోవడం మీ చేతిలో ఉంటుంది. డబ్బు రావటం రాకపోవడం అనేది మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క పైసా లేదంటే ఒక్క రూపాయి కూడా మోసం చేయడానికి అవకాశం లేదని తెలుసుకోండి. ఫస్ట్ చేస్తారా చేయరు పక్కన పెట్టారు. మోసం చేస్తారా చేయరు విషయమే లేదు. ఫస్ట్ నేను మోసపోవడానికి ఛాన్స్ లేదు, మోసం చేయడానికి ఛాన్స్ లేదు. ఆ ఛాన్స్ లేదని ముందు మీకు అర్థం కావాలి, జనాలు చెప్పుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది ఎస్టీలో కూడా ప్రొడక్ట్ కొనాలి, జనాలతో కొనిపించాలి. ఏం చేసేది కొనుక్కోవాలి కొనిపించాలని లైన్ పట్టుకొని పోయి కొనాలి కొనిపించాలని చెప్తారు. ఈ కొనాలి కొనిపించాలి అన్నప్పుడు జనాలు డౌట్లు వస్తే రా. ఆ డౌట్ రావద్దంటే ముందు బేసికల్ గా ఈ ఇండస్ట్రీ ఏంటి, ఈ బిజినెస్ కొత్తదా, నిన్న మొన్ననే స్టార్ట్ అయిందా, లేకపోతే ఎప్పుడో వచ్చిందా, మన భారతదేశం గవర్నమెంట్ దీనికి ఏమన్నా ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా గైడ్ లైన్స్ కానీ లేదంటే ఒక చట్టబద్ధత కంటే ఏమైనా ఇచ్చిందా, పర్మిషన్స్ ఉన్నాయా, ఇది లీగలా ఇల్లీగలా, ఈ డౌట్లన్నీ మనం క్లారిఫై అయితే చేయొచ్చలేదు. సో నా పేరు సైదులు, నేను మన ఆరుట్ల, ఇక్కడ మన రాజకోట అవుతాం నారాయణగూడ నుంచి వెళ్తే ఆరుట్ల మా విలేజ్. నేను ఉండేది హైదరాబాద్ లో. వెస్టేజ్కి రాకముందు ఇందాక భాస్కర్ సార్ చెప్పింది కదా, ఫార్మా కంపెనీలో ఒక 10 సంవత్సరాలు సేల్స్ మేనేజర్ పనిచేసింది. మెడికల్ రేపు సేల్స్ మేనేజర్, తెలంగాణ మొత్తానికి రీజనల్ సేల్స్ మేనేజర్. ₹50,000 నా జీతం. ₹50,000 శాలరీ వచ్చేటప్పుడు ఇట్లాంటివి చాలా వచ్చాయి నాకు. చాలా మంది చెప్పారు సెకండ్ ఇన్కమ్ సోర్స్, ఇంకొక ఆదాయం కావాలి, ఒకదాని మీద డిపెండ్ కావద్దు, ఇంకొక పని ఏమన్నా చేయాలన్నప్పుడు మనకు చక్కగా బ్రెయిన్ లోపలికి వెళ్ళేది కాదు. కరెక్ట్ లాక్డౌన్ వచ్చి నా 50,000 జీతం 15,000 అయింది. 50,000 వచ్చేటోళ్ళు ఖర్చులు ఎట్లుంటాయి, 50,000 తగ్గట్టు ఉంటాయి, 15,000 తగ్గట్టు ఉంటాయి. ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతాయి, రచ్చి వస్తారు కూడా అట్లా ఎంత చెట్టు కంటే కానీ అసలు అట్లా నాది 50,000 అప్పుడు కూడా ఖర్చులు సేమ్ ఉండేది. అది కూడా తగ్గిపోయి 15,000 అయింది. ఇంకా నాకు అప్పుడు ఏమంటారు మన తెలంగాణ భాషలు అంటారు కదా, కుర్తల వాటి ఎలకలకే అయిపోయింది. నేనేం చేయలేని టైంలో ఇగో ఇది వచ్చింది. అది ప్రెస్టీజ్ అనేది నా ఫ్రెండ్ పరిచయం చేసిండు. వాడు పంచాయతీ సెక్రటరీ, మన గుంతపల్లి ఉంది కదా, కొత్తగూడెం దగ్గర లోపల అవంతి కాలేజ్ గుంతపల్లి, ఆ గుంతపల్లి విలేజ్ పంచాయతీ సెక్రటరీ. వాడు నా క్లాస్మేట్. ఇది చెప్పిండు. ఇది చెప్పాగా ఉరికొస్తారా సార్ ఎవరైనా? ముందు మనకున్న తెలివి ప్రకారం మొబైల్ ఉంది కదా చేతుల, గూగుల్లో కొడతారు ప్రెస్టీజ్ అని. అలా కొట్టగానే సబ్బులు సరుకులు నూనెలు బట్టలు తుడిచేది, బట్టలు ఉతికేది, బండలు తుడిచేది అని కనబడుతుంది. నేను ఇంకెట కనబడి పడవుతున్నా, ఇంత బతుకుని సభలో ఉంటుంది అనిపించి 4 నెలల దాకా మీటింగ్ వైపు కానీ వెస్టేజ్ గురించి కానీ ఆలోచించాను. 4 మంత్స్ తర్వాత వాడు ఏమన్నాడు, నేను పంచాయత్ సెక్రటరీ జాబ్కి వదిలేస్తున్నారా, గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తున్నా అన్నాడు. ఎంత శరం తప్పినాడు కానీ ఎన్నో కాడ జ్ఞానోదయం అయింది కదా, అయితే లేదా? ఎంత నెగిటివ్ ఉన్నా ఎన్నో కాడ కొంచెం చిన్న స్పార్క్ అవుతుంది. మీరు గవర్నమెంట్ జాబే వదిలేస్తాను ఎందుకు కావచ్చు అనుకోని మీటింగ్ పోయి కూర్చుంటే ఈ బిజినెస్ ఏంది, దీని గతం ఏంది, వర్తమానం ఏంటి, భవిష్యత్ ఏంటి, అసలు దీంట్లో ఉన్నటువంటి పని ఏంది, ఏం చేస్తే ఈ పైసలు వస్తున్నాయి అని తెలిసినాక ఇంటికి వచ్చి 6 నెలలు పార్ట్ టైం పని చేసిన. పొద్దుగాల 9 గంటల దాకా వెస్టేజ్ వర్క్ చేసేది, నైట్ 9 గంటల తర్వాత వెస్టేజ్, 9 నుంచి 9 దాకా నా ఉద్యోగం. ఇట్లా చేస్తుంటే 13,000 వచ్చినాయి 6 నెలల. ఇలా పార్ట్ టైం చేస్తే 13,000 వచ్చినప్పుడు నా 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచి 33 నెలలు ఇప్పుడు నేను ఫుల్ టైం వెస్టేజ్కి వచ్చి నా ఫస్ట్ నేను ప్రోడక్ట్లు కొన్నప్పుడు నా అకౌంట్లో పడ్డ అమౌంట్ ఎంత అంటే ₹115. హైయెస్ట్ చెక్ నేను తీసుకున్న వెస్టేజ్ ద్వారా 6,43,000 నెలకు. అడుగు పెట్టినప్పుడు నా అప్పు 24 లక్షలు. ఏం చేసినావు సార్ గంత అప్పు చేసి అంటే, అప్పు చేసి ఇల్లు కట్టిన మా ఆయన కోసం ఊళ్ళో ఇల్లు కట్టి 18 లక్షలు. అప్పుడు లాక్డౌన్ లేదు, జీతం తగ్గలే, 50,000 శాలరీ, ఒక 30,000 సెట్, 89,000 దాకా వస్తున్నాయి కాబట్టి లోన్ తీర్చుకోవచ్చు అన్నట్టు లోన్ తెచ్చి ఇల్లు కడితే, ఇల్లు కట్టి గృహప్రవేశం చేద్దామనే సరికి లాక్డౌన్ వచ్చింది.
లాక్డౌన్ వచ్చినప్పుడు తెచ్చిన అప్పు తీర్చే మార్గం దొరకక దీన్ని గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు వెస్టీజ్ ద్వారా నేను టోటల్ గా తీసుకున్న అమౌంట్ ఎంత అంటే 71,97,000 లాస్ట్ మంత్ వరకు. అప్పుడు ఉండదురా పోయి ఉండదా ఇచ్చేసిన అప్పుడు ఇచ్చేసిన 2 ప్లాట్లు తీసుకున్నా, ఒక కారు తీసుకున్నా. నేను వీకినా పొడిచినా అని చెప్పేసి నా గురించి చెప్పడం గొప్ప విషయం కాదు. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే నా టీంలో 4 లక్షలు తీసుకుంటున్నా. ఒక ఆయన 14 లక్షల కారు ఉన్నాడు. ఒక మేడం 2,19,000 ప్లస్ 14 లక్షల కారు. సరస్వతి మేడం, ఈయన సత్యం సార్. కవిత మేడం 2,04,000 ప్లస్ 14 లక్షల కారు. అరుంధతి మేడం 2,40,000 ప్లస్ 14 లక్షల కారు. వీళ్ళు 2 లక్షల పైన తీసుకుంటారు నా టీంలో. ఇంకా 6 ఉన్నారు 1 లక్ష పైన తీసుకుంటారు. టోటల్ నా టీంలో 17 కార్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది గొప్ప విషయమా? ఇది గొప్ప విషయం. గొప్ప విషయం మనకు రావటం పెద్ద అదేం కాదు. మన లైఫ్ లో మనకు డబ్బు వచ్చి నాకు కారు వచ్చింది, నాకు డబ్బు వచ్చింది డెవోట్ అయిపోయింది. నేను నిలబడటం వల్ల వీళ్ళకి కూడా వచ్చిందంటే ఇది గొప్పది. ఎస్ఆర్ నేను ఇక్కడ 1 లక్ష పైన వచ్చిన వాళ్ళు చెప్పిన 2,000 దగ్గర నుంచి 4 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు నా టీంలో 520 మంది ఉన్నారు. వాళ్ళ ఎవరికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు, చదువు సరిగ్గా రాదు, హౌస్ వైఫ్స్, ఒకరు బ్లౌజెస్ కుట్టుకుంటాను, ఒక LIC ఏజెంట్, తర్వాత ఊళ్ళో స్టిచ్చింగ్ చేసుకుంటాను. వాళ్ళందరికీ వీళ్ళందరూ మిమ్మల్ని మీరు చూడాలంటే దాన్ని మీటింగ్కి వచ్చినప్పుడు కనబడుతుంది. ఈ మీటింగ్ కూడా వస్తుండే, బట్ ఇవాళ కొంచెం మన సూర్యపేట మీటింగ్ పెట్టుకొని ఇక్కడ టచ్ చేసుకొని వెళ్ళిపోతుంది నిలబడ్డాను. రైట్, పెద్ద మీటింగ్ వచ్చిన వీళ్ళందరూ కనబడతారు. మీరు సర్వశ్రీ మేడం అని చెప్పి గూగుల్లో కొట్టండి, లేదంటే యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది. రైట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ పైసలన్నీ ఎట్లా వస్తున్నాయి, దాని తర్వాత గింతగానం ఎట్లా వస్తాయి. పైసలు 5-10 వేలు అంటే ఓకే, లక్షలు వస్తున్నాయి అంటే ఎంతమందిని ఉంచాలో అనిపిస్తుంది. అవునా కాదా? సరే, ఇప్పుడు చూద్దాం ఉంచాలా కాదా. మనము రెగ్యులర్ గా షాప్కి వెళ్ళి ప్రోడక్ట్ కొంటాం, కొంటామా కొనము? మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను మాట్లాడకపోతే జై హింద్ జనగణ మాట్లాడతారా? రెగ్యులర్ గా షాప్ పోయి ప్రోడక్ట్ కొంటాం. అందులో సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇవన్నీ రెగ్యులర్ గా చచ్చిపోయినాక వాడాలి. అందులో మన ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. అవునా కదా? ఒక వంట నూనె ఒక బాడీకి వచ్చేటటువంటి 70 రకాల రోగాలను డిసైడ్ చేస్తుంది. నీ గుండె యొక్క ఆరోగ్యం వంట నూనె మీద డిపెండ్ అయి ఉంటుంది. నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలనేది వంట నూనె మీద డిపెండ్ అయి ఉంటుంది. చర్మం యొక్క ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం, దాని తర్వాత బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తిని కూడా వంట నూనె డిసైడ్ చేస్తుంది. చిన్నపిల్లల జీర్ణ వ్యవస్థ కానీ, పెద్దోళ్ళ మోషన్ ఫ్రీ లేకపోవడంలో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలన్న దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. మరి ఇన్ని రకాల రోగాలను నియంత్రించేటటువంటి, ఆ రోగాల కారణం అయ్యేటటువంటి వంట నూనెను క్వాలిటీ నూనె తెచ్చుకొని వాడుకోవాలా? ఏది దొరికితే వాడచ్చు. ఒక నూనె, వంట నూనె క్వాలిటీ వాడుకోవాలా? ఒంటికి వాడే ప్రతిదీ క్వాలిటీ వాడాలి. ఒంటికి వాడేది, ఒంట్లోకి పోయేది అన్ని కూడా క్వాలిటీ వాడాలి. ఇప్పుడు ఒక మాట చెప్పండి నాకు, ఈ క్వాలిటీ ప్రొడక్ట్ల గురించి మనకి ఎవరు చెప్పాలి? ఏదన్నా మీ దగ్గర చాయ్ బాగుందా లేదా? ఎవరు పెడుతుంది? కళ్ళు బాగుందా లేదా? బిర్యానీ, చాయ్, కళ్ళు ఒక్క పూట 5 నిమిషాలు 10 నిమిషాలు తాగి వెళ్ళిపోయింది. అవునా కదా? మరి ఒక్క పూట తాగే ఛాయ్కి, 1 గంట సేపు తినే బిర్యానీకి, అర్ధగంట సేపు తాగే కళ్ళుకు, 2 నిమిషాలు స్పెండ్ చేసే ఛాయ్ కూడా టైం స్పెండ్ చేసి సెలెక్ట్ చేసే మనము చచ్చిపోయినాక మోర్లో వచ్చినట్టు పోయాలి కుకింగ్ ఆయిల్. ఏ రోజన్నా షాప్కి వెళ్ళి ఎవరైనా అడిగిరా సార్ ఏ నూనె వాడుకోవాలి, ఏది మంచిదని? షాప్ పోయి కళ్ళు మూసుకొని లక్షలు పట్టుకొని వస్తారు. ఏం కావాలంటే ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక 5 లీటర్లు, లైఫాయ్ సబ్బులు నడి, సంతూర్ సోపులో నడి, చిక్ షాంపూలో నడి తెచ్చుకో. చిక్ షాంపూలు మీ అత్తగారి కాదు, సంతూర్ సోప్ మీ అమ్మగారు ఇచ్చింది కాదు. ఎస్ఆర్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? టీవీలలో ఏదొస్తే అది మన ఇంటికి వస్తుంది. టీవీలలో వచ్చింది మంచిదైనా బాగా ఫేమస్ అని. మనకు కావాల్సింది ఏం కావాలి? మంచిది కావాలి. మీరు మంచిదే వాడుతున్నా ఇంట్లో, అందరూ పుచ్చి అంటారు. కానీ ఒక మాట చెప్పండి, సంతూర్ మంచిదా మేడ్ మిక్సా? మీ దృష్టిలో ఇంకొకసారి మీ ఇంట్లో ఏది ఉంది? మరి మంచిదేం పాపం చేసి సంచలు పెట్టి వాడుతారు. అది మంచిదని చెప్పి దీన్ని సంచలు పెట్టి దీని వాడుతారు అంటే దీని గురించి టీవీలో ఎక్కువగా దీని గురించి ఎక్కువ చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చౌటుప్పల్ మున్సిపల్ ఎలక్షన్ లా ఒక ఆయన సీసీ రోడ్లు వేసిండు, లైట్లు వేసిండు, బాగా మంచి ఖతర్నాక్ పనులు చేసిండు ఒక కౌన్సిలర్. ఇంకొక ఆయన ఏమో పని ఏం చేయలే కానీ ఇళ్ళకి వచ్చి పిల్లల ముళ్ళు కడుతున్నాడు, ముళ్ళు తుడుస్తున్నాడు, మొత్తం నెత్తివేసి ఇట్లా నువ్వు అమ్మ ఇట్లా అమ్మ అని చెప్తున్నాడు, ప్రచారం గట్టిగా చేస్తున్నాడు. మనం ఓటు ఎవరికి వేయాలి? అవునా కదా? మనం ఏం చేసినప్పుడు ఇక్కడ ప్రచారం చేసిన ఓటేసి పని చేసేది ఎవరిగా?
మీరే చెప్పారు, నేను చెప్పింది కాదు. ఇట్లా మంచిది చేస్తారంటే మెడ్ మిక్స్ మంచిదని మీరు చెప్పి దీనికి ఓటు ఎందుకు వేస్తారంటే ఇటు ప్రచారం గడిగి చేస్తాడు. టీవీలలో రోజు పొద్దుగాలు వస్తుంది కదా, వంటలక్క డాక్టర్ బాబుని చూసే మధ్య నేను వచ్చిపోతుంది సార్. వావ్ మమ్మీ సరే చేసే పక్క పెట్టుది. కొబ్బరి నీళ్ళు తాగితే దావకానికి ఒకటి ఉంటారా, థమ్స్అప్ తాగితే ఒకటి ఉంటారా? అంటే ఇది మంచిది, ఇది ఏ తాగుతారు జనాలు? ఇది తాగి ఆరోగ్యకరమైన గేడిపోతారు, హాస్పిటల్ పోయినాక ఏం తాగుతారు? అట్లా అన్నట్టు. ఇక మన జీవితాన్ని మనమే సంకనాకించుకోవాలి. ఏ దేవుడు అవసరం లేదు, ఏ రాక్షసులు వద్దు మనం, ఎవరు చేతబడి కూడా చేయదు మనం. ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేసుకున్నాం అంటే ఇది వాడితే సస్తరు తెలుసు, తెలిసినా ఇది వాడితే బత్తరు అది కూడా తెలుసు, తెలిసినా సత్యం ముందర ఇది తాగుతాం, సచ్చిందాక ఇది తాగుతాం. సావు వచ్చిందాక థమ్స్అప్ తాగాలి, సావు వచ్చే ముందర కొబ్బరి తాగాలి, పనులు ఊసిపోయిందాక కోల్గేట్ పెట్టాలి, ఊసిపోయే ముందర డాబర్ తెచ్చుకోవాలి, ఎంటికలు ఊసిపోయిందాక పారాషూట్ వాడాలి, ఊసిపోయే ముందర అది ఉంటుంది కదా బ్రింగరాజా బొంగరాజా ఉంటుంది కదా, అంటే కొత్త కొత్త అప్పుడు దూరాడతారు బాగా ఊసిపోయినాక. ఎస్ఆర్ఓ మన ఇంట్లో ఉండే 20 రకాల ప్రొడక్ట్లను మీరు సెలెక్ట్ చేసుకొని ఇంటికి పోయి కిచెన్ సార్ ఒక్కసారి ఫోన్ రింగ్ అయిన తర్వాత మీరే అర్థం చేసుకోవాలి, నా ఫోన్ సైలెంట్ ఉండాలి అని చూసుకోవాలి. ఇన్ఛార్జ్ అయిపోతే గోడకేసుకుంటారు కదా మళ్ళీ రైట్. సో నా పాయింట్ ఏంటంటే సార్, ఇంట్లో ఉండే కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ 4 రూములు తిరిగి చూడండి. లేదు సార్ మా ఇంట్లో 5 రూములు లేవంటే ఒక రూమ్ అయినా మీ ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఐటమ్స్, కిచెన్ లో వాడేటివి, హాల్లో వాడేటివి, బెడ్రూమ్ లో వాడే టాల్కమ్ పౌడర్ స్ప్రే లాంటివి అన్ని ప్రొడక్ట్ తిరిగి చూడండి. ఏది కూడా నీకు నచ్చింది ఉండదు మీ ఇంట్లో, టీవీలో వచ్చిందే మీ ఇంట్లో. ఇప్పుడు అలా నాయన చెప్పిండు, మన దేవగౌడు కళ్ళు గట్టిగా వస్తాడని చెప్పిండు. నువ్వు ఏమడుతావు ఏమంటే నేను అన్న వచ్చి నా దగ్గర చెప్పిండు దేవగౌడు గట్టిగా వస్తాడు కళ్ళు, నేను ఏమడుతావు ఏమిటే నేను ఆ మాట అడిగితేనే చెప్పిండు ఆయన, ఆయన మంచిగా వస్తాడు. నెక్స్ట్ టైం అడుగుతా నువ్వు తాగినవా లేదా అడుగుతలేదు, నేను తాగలే కానీ బాగానే ఉంటుందని దేవనాలు అందరూ ముందు తాగినాక చెప్పన్నా వేసారు. మరి ఒక్క పూట అన్న 4-5 రోజులు ప్లాన్ చేస్తారు, కలుపు 4-5 రోజులు ప్లాన్ చేస్తారు. గట్టికాలు దొరకాలి, ఆదివారం నాడు పొద్దుగాల ఇడవాలని పోయి తాడి కింద కూర్చోవాలి, స్టఫ్ రెడీ కావాలి. ఒక్క పూటకే ఇంత అలవాటు. చచ్చిపోయిందాక పిల్లలకు పొద్దుగాల డీప్ ఫ్రై చేసి పెడితే వాడు తింటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ మొత్తం దాని మీద డిపెండ్ అవుతుంది. వాడు పొద్దుగాల తింటే మధ్యాహ్నానికి ఆకలి కావాలంటే నూనె మంచిది వాడాలి. ఏ రోజు అడిగిన ఎవరన్నా నూనె ఏది వాడాలి సార్ అని, జంతువుల బొక్కల నుంచి నూనె వచ్చిందని వస్తుంది చెవిడ, అది రాగానే ఇట్లా పెడతారు మా పాట పాడగానని. మళ్ళీ నూనె ఏమన్నా బయట పోస్తారా? అదేదో టీవీలో వేరే వచ్చింది, మా ఇంట్లో గోల్డ్ డ్రాప్ ఉంది. మీ ఇంట్లో గోల్డ్ డ్రాప్ ఉన్నా, గోదావరి డ్రాప్ ఉన్నా, గింజల నుంచి నూనె రావాలి. రోజు రోజు రైతు తగ్గుతున్నా పెరుగుతున్నారు. రైతులు పండించే పంటలు, పంట పండించే పొలాలు తగ్గిపోయినాయి. పొలాలు పోయి రియల్ ఎస్టేట్ వెంచర్లు వచ్చినాయి, పంటలు మొత్తం తగ్గిపోయి గింజల ప్రొడక్షన్ కూడా తగ్గిపోయినప్పుడు నూనె తగ్గాలనా పెరగాలనా? తగ్గిందా పెరిగిందా? పెరిగింది. ఇది పెరిగింది అంటే నూనె వాడకం బాగా పెరిగిపోయింది, రావటం కూడా పెరిగిపోయింది. జంతువుల బొక్కల నుంచి నూనె వచ్చిందని న్యూస్ వచ్చింది. ఆ రెండింటికి ఒకసారి కనెక్షన్ ఇస్తే నీకు ఏమర్థం అవుతుంది? ఆ బొక్కల్లోనే మన ఇంట్లో ఉందని. మనమేమనుకుంటాం అంటే బయటకు వచ్చి 14 ఏళ్ళకి పెద్ద మనిషి అవ్వాల్సిన ఆడపిల్ల మన ఇంట్లో 9 ఏళ్ళకి వచ్చినైతే కాలం ఖరాబ్ అయిపోయింది, అట్నే అవుతుందని చెప్పి ఖరాబ్ అయిపోయింది. కాలం కాదు, తీసుకునే ఫుడ్, అందులో వాడే నూనె మెయిన్. మీకు ఒక విషయం తెలుసా, మ్యాగీ నూడిల్స్ బంద్ చేసారు, అవునా కదా? తింటే సస్తారని చెప్పారు, ఇప్పుడు తింటలేదు. బంద్ అయిపోయిన ప్రోడక్ట్ కూడా ఎట్లా పెడతారు సార్? ఏం మ్యాజిక్ అది? ఇప్పుడు ఏదన్నా బంద్ అయిపోయినట్టు ఈమె ఇంటికి పోయింది, లేదు నిన్న బంద్ అయింది, ఇవాళ ఏం కాదు తిను అన్నా అనుకో, సప్పుడు చేయదు తెలిసేపు దాకా. ఇన్సూర్ పక్కన అందరూ పిలుచుకుంటున్నాడు తప్పిస్తాం, ఎందుకంటే బంద్ అయిపోయింది చెప్పొద్దు కాబట్టి. ఎస్ఆర్ ఇక్కడ బంద్ అయిపోయింది నేను ఏమైనా చెప్తే నన్ను కొట్టిస్తా, కానీ అమితాబ్ బచ్చన్ చెప్తే ఒకటి కొట్టాడు అంతే. మరి ఇక్కడ కామెడీ ఏం జరిగినా అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఇది గేట్ కాడ కుక్క కూడా తినదు, వాళ్ళ ఇంట్లో కుక్క కూడా నిలబెట్టాడు కాబట్టి సేఫ్. మీరు తిని సావరు, నాకు ఎందుకని మీరు తినరు, నాకు పైసలు వస్తాయి. ఆ పైసలు ఇచ్చేది ఎవరు? మళ్ళా మనమే. మనం పైసలు ఇచ్చి ఇంటి ఏం తెచ్చుకుంటున్నాం? మనం శర్వాకం. ఇప్పుడు మనం మళ్ళీ బయట ఇంకో కామన్ డైలాగ్ ఏంటంటే కాలం ఖరాబ్ అయిపోయి యశోద హాస్పిటల్ క్యాన్సర్ వింగ్ ఓపెన్ అయితే క్యాన్సర్ వింగ్ ఓపెన్ అయింది. అది 5-star హోటల్ కాదు, రోగాలు పెరిగే కొద్ది దవాఖాన పెద్దగా అయిపోయింది. అది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. తనకా కూడా కుట్టుకొని సావాలా? ఎస్ఆర్ నో? నా దోస్తుగాడు ఒకడు డాక్టర్, యశోద హాస్పిటల్ 4 డాక్టర్ నాకు బాగా క్లోజ్ గా అంటారు. డాక్టర్లు క్లోజ్ ఎందుకు అవుతారు? వీళ్ళకి పోయినట్టు పోతే క్లోజ్ అవుతారు, రోజు పొందాలి. ఎస్ఆర్ డాక్టర్లు పోలీసు వాళ్ళు అంత క్లోజ్ ఉండదు, మంచిది కాదు. పోలీస్ స్టేషన్ లో దవాఖానలో పోయి వస్తా అని చెప్పదు.
సో ఏదన్నా ఒక ప్రొడక్ట్ మన ఇంట్లో చిన్నది వాడాలన్నా 10-15 సార్లు సెర్చ్ చేసే మనము చచ్చిపోయినాక పిల్లల కడుపులో పోసేటువంటి ఏ ప్రొడక్ట్ కూడా ఎవరిని అడగరు. ఏ టీవీలు ఎక్కువ వస్తే అది మన ఇంట్లో ఒక మ్యాగీ నూడిల్సే కాదు సార్, డవ్ షాంపూలో బెంజిన్ అనే కెమికల్ ఉందని బంద్ చేశారు. ఇప్పుడు నడుస్తలేదు డవ్ షాంపూ. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో చిన్న పిల్లలకి అది పెట్టడం వల్ల స్మూత్ అయితే చర్మం. ఎందుకంటే దాంట్లో యాస్బెస్టాస్ అని సిమెంట్ రేకులలో కలిపే కెమికల్ దీంట్లో ఉంటది. ముందు స్మూత్ అవుతుంది కానీ ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుంది. ఇది కూడా బంద్ చేసి ఇప్పుడు నడుస్తలేదు. ఫేర్ అండ్ లవ్లీలో పందికో ఉంది పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్తే అది బంద్ చేసి ఇప్పుడు గ్లోబల్ లవ్లీ పేరు మీద నడిపిస్తున్నారు. ఇలా పొద్దుగా అంటించి వచ్చిన కూడా చాలా మంది ఉన్నారు. గోడ మీద లపందా వేస్తాడు 4 ఇస్తారు. ఫేర్ అండ్ లవ్లీ కాదు, ట్రెస్మీ షాంపూ బంద్ అయింది, థమ్స్ అప్ బంద్ అయింది, పెప్సీ బంద్ అయింది, కోకా కోలా లాంటి కొన్ని వందల కంపెనీలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ 20 ఏళ్ల కిందనే చెప్పారు ఇది ఆగితే వస్తారని చెప్పి అడ్వర్టైజ్మెంట్ కూడా బంద్ చేశారు. మహేష్ బాబు లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎట్లయితే మనం తాగవచ్చు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇస్తున్నారు, లేకపోతే మన సమంత పెప్సీ ఇస్తున్నారు. ఇట్లా కొన్ని వందల ప్రొడక్ట్లలో ఆ ప్రొడక్ట్ ఫోటోలు ఏ ప్రొడక్ట్ అయినా మన ఇంటికి వాడినోడు చెప్పడం ద్వారా రావాలి. సార్ పలానా షాప్ లో నేను బియ్యం కొన్నా మంచిగా ఉన్నాయి అని ఎవరు చెప్తాడు? తిన్నోడే చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు రైస్ అబ్బాయి నాన్న ఈ బియ్యం కొనుక్కో తిను 1 కిలో వండుకో, నీకు బాగా లేకపోతే 24 కిలోలు నాకు ఇట్లా తెచ్చి తీసుకుంటా అంటాడు. ఎవరంటారు అట్లా? క్వాలిటీ బియ్యం. సేమ్ వే డైరెక్ట్ సెల్లింగ్ కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ సినిమా ఏముంటది. ఇలా వెస్టేజ్ ఏముంటది అంటే సార్ నేను ప్రొడక్ట్ తయారు చేస్తాను తీసుకొచ్చి చౌటుప్పల స్టోర్ లో పెట్టినా. ఏమేమి ఉంటాయి వెస్టేజ్ అంటే ఇంట్లో వాడేవి ఉంటాయి, వ్యవసాయానికి ఉంటాయి, హెల్త్ సప్లిమెంట్లు ఉంటాయి, బ్యూటీ కేర్ ఉంటాయి. హెల్త్ సప్లిమెంట్లు వాడడానికి ఒక చిన్న విషయం చెప్తున్నాను. సప్లిమెంట్ వేరు, మెడిసిన్ వేరు. సప్లిమెంట్ ఏది కూడా రోగాన్ని నయం చేయడం కోసం పనిచేసే మెడిసిన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెకి మనం పుట్టిన కాడికి చచ్చిపోయినాక 150 నుంచి 200 సార్లు హార్ట్ అటాక్ వస్తుంది. 150 నుంచి 200 వచ్చినప్పుడు పోతారా? పోడు కదా. వచ్చినప్పుడల్లా గుండె కండరాలు బలంగా ఉండటం వల్ల వచ్చిన హార్ట్ స్ట్రోక్ తట్టుకొని ఉంటుంది గుండె. ఆ కండరాలు బలంగా ఉండటానికి మన సప్లిమెంట్ హెల్ప్ చేస్తాయి. రెండోది మోకాళ్ళలో ఇట్లుంటుంది జాయింట్. ఇది తొడ, ఇది కింద ఒట్టికాలు, ఇది మోకాలు. ఇది కాలు ఇట్లా అనాలంటే ఇది ఇట్లా అనాలి. ఇట్లా అనడానికి ఫ్లెక్సిబుల్ గా దీనికో చిప్ప, పై దానికో చిప్ప, మధ్యలో బంక లాంటి సైనోవియల్ ఫ్లూయిడ్ గ్రీస్ ఉంటుంది. సైకిల్ చైన్ లో గ్రీస్ లేకపోతే ఎట్లా కసకస కరకర అంటదో ఈ మధ్యలో అది లేకపోతే కాళ్ళు పటపట పటపట అంటే పుట్టుగా సౌండ్ వచ్చి సౌండ్ మన నొప్పి వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ఈ అరిగిపోయినటువంటి చిప్పల్ని మళ్ళా రీఫార్మ్ చేయాలి. చిప్ అంటే ఏం తెలుసా? మూలక బొక్క తిన్నారా? తింటారు. ఆ మూలక బొక్క మీద చికెన్ కానీ మటన్ దాని మీద సన్నటి ఒక లేయర్ ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఇడ్లీని చూస్తే అటు కనబడుతుంది. తింటే కర్ర 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 సౌండ్ వస్తుంది. బా దాన్ని కార్టిలేజ్ అంటారు. అది ఎందుకు ఉంటుంది అంటే దీని మీద పై దాని మీద ఈ రెండింటి మీద ఇట్లా ఉండటం వల్ల బొక్కలు ఆనుకోకుండా ఫ్లెక్సిబుల్ ఇట్లా ఒత్తుకుంటారు. నువ్వు ఎంత బరువు ఎత్తుకున్నావు, ఇప్పుడు మన మీద ఎంత బరువు ఎత్తినా మనం మోసేంత బరువు ఎత్తినా బొక్కలు ఆనుకోవు. రెండు బొక్కలు ఆనుకుంటే నువ్వు వస్తావు. అర్థమైంది సార్? ఆ బొక్కలు ఆనుకోకుండా ఉండడానికి ఈ ఏమంటారు మన ఈ తొడుగులు ఉంటాయి. ఏది చిప్పలు. ఆ చిప్ప పలచగా కొద్దీ ఆనుకుంటా ఉంటాయి, నొప్పి వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మోకాళ్ళలో గోళీలు ఇస్తే ఏం చేయాలి? అవి ఈ అరిగిపోయినటువంటి లేయర్ ను జర మందం చేయాలి. మధ్యలో ఉన్నటువంటి ఆ బంక లాంటి పదార్థాన్ని మళ్ళీ తయారు చేయాలి. మోకాళ్ళలో గోళీలు. కానీ మందులు ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు బయట మోకాళ్ళలో గోళీలు నువ్వు గోళీ వేసుకుంటే పొద్దుముఖ నిద్ర సమ్మ పడుతుంది. ఆ నిద్ర మాత్రం ఈ నొప్పి ఈ దాకా రాకుండా చేస్తుంది. అంటే పొద్దుముఖంగా 90 వేస్తే ఎంత పని చేస్తావు మోకాళ్ళలో గోళీలు అంతే చేస్తుంది. అలా నేను మెడిసిన్ తప్ప అంటలేదు, దానికి పనే అది నీకు నొప్పి రాకుండా చేస్తుంది. కానీ సప్లిమెంట్ లో ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బంక లాంటి పదార్థాన్ని మళ్ళీ తయారు చేయటం, అరిగిపోయినటువంటి చిప్పను మళ్ళీ మందం చేయడానికి పనిచేస్తాయి. 6 నెలలు కూడా టైం పట్టవచ్చు దానికి. ఇవి సప్లిమెంట్ కి మెడిసిన్ కి ఉన్న తేడా. ఈ మందులు కాదు, ఎవరితో కూడా మెడిసిన్స్ అని చెప్పకండి, సప్లిమెంట్ అంటారు. పోషకాలు రైట్. అది రెండవది. మొదటిది ఇంట్లో వాడేది. మూడోది వ్యవసాయం. వ్యవసాయంలో కూడా ఏది పెస్టిసైడ్ లేదు మన దగ్గర. పురుగుల మందులు స్ప్రే చేసుకోవడానికి మందులు, మన పురుగులు చచ్చిపోవడానికి, రోగం పోవడానికి నో. నేలలో మొక్కలలో కోల్పోయినటువంటి సారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చి ఎర్రన్నలు, పెద్ద పురుగులు, కుమ్మర పురుగులు ఇప్పుడు పెరుగుతలేవు. పొలంలో సాలు పెడితే వాన పడంగా సాలు పెడితే పొలం మీద నిలబడితే కమ్మటి వాసన వచ్చేది. వస్తున్నా ఇప్పుడు గబ్బు గబ్బు అంతా ఎండ్రి ఆసన, యూరియా ఆసన, డిఏపి ఆసన. ఆ స్మెల్ కు భరించలేక వానపాములు, పెద్ద పురుగులు బతలేవు. అవి ఇట్లా సాలు పెట్టగా నాకు బయటకు వెళ్తే కొంగలు, కాకులు తెచ్చుకొని పోయేది. ఇప్పుడు కొంగలు లేవు, నా కాకులు లేవు, ఆ పురుగులు లేవు. ఆ నేలను మళ్ళీ రీటైన్ చేయడానికి పనిచేసే సప్లిమెంట్ల పేరు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అంటారు. 8 రకాల ప్రొడక్ట్లు ఉంటాయి. కూడా
ఏది కూడా ఎవరికైనా కోపం వచ్చి డబ్బా తాగినా ఏం కాదు, తాగమని చెప్తలేదు నేను, తాగినా ఏం కాదని. మొన్న మా కల్లకుర్తిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, తాజ్ షరీఫ్ సార్ పేరు, తాజ్ షరీఫ్. ఆయన ఆర్ఎంపీ డాక్టర్. వాళ్ళ వైఫ్ను కోపం వచ్చి ఒకటి వేసిండు. ఆ వైఫ్ మనది అగ్రి 82 ఉంటుంది, వేసింది. ఆయన మన దాంట్లో జాయిన్ అయినాడు, అగ్రి 82 తాగింది. నాకు కొంచెం ఎంత డాక్టర్ అయినా ఇక ఈ ప్రోడక్ట్లు మనమే కదా, నా ద్వారా పోయిన కాబట్టి ఫోన్ చేసి సార్ ఇట్లా మా మేడం ఇది తాగింది మరి ఎట్లా అంటే, మనం సేఫ్ అని చెప్పినాం కానీ ఏదన్నా ఒక డౌట్ ఉందా ఉందా మైండ్. పిల్లగాడు 2 బాటిల్ నీళ్ళు ఎక్కువ తాగి వాంటింగ్ చేసుకుంటే భయపడతాను. నేను ఎంతకని మంచి అని చెప్పి కంపెనీ సార్ ఫోన్ చేసిన. ఆయన నవ్వుకుంటా ఏమైంది అన్నాడు. కొట్టిందంట సార్ అన్న. ఇంకో 4 ఏమని చెప్పి నీళ్ళు తాపించారు. నిజంగానే అట్లా వాటర్ తాపించి ఇంట్లో కొడితే వామిటింగ్స్ అయిపోయింది. అంత సేఫెస్ట్ ప్రోడక్ట్. నేను ఎవరిని తాగమని చెప్పలేను, అంత సేఫ్ గా ఓన్లీ నేలలో కోల్పోయినటువంటి సారాన్ని తిరిగి రీటైన్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి. పండ్లు, పూలు, కూరగాయలు, వరి, చిరుధాన్యాలు, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు దేనికైనా వాడచ్చు. అవి వ్యవసాయానికి సంబంధించినవి. ఇంట్లో వాడేటివి సప్లిమెంట్లు వ్యవసాయానికి సంబంధించినవి. ఇక మనం బ్యూటీ కేర్ రకరకాల క్రీమ్లు అవి పెడతాయి కదా, అవి ఉంటాయి. ఏం చెప్తున్నాడు కంపెనీ అంటే, సార్ ఇప్పటిదాకా మీరు బయట అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రోడక్ట్ వాడారు కదా, ఇప్పుడు నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తలేదు. నా ప్రోడక్ట్ బాగుందా లేదా వాడనోడు చెప్పొద్దు. అమితాబ్ బచ్చన్ ఇంట్లో వాడతలేడు కదా, ఆయన చెప్పొద్దు. మహేష్ బాబు థమ్స్అప్ తాగడు చెప్పొద్దు. సమంత కోల్గేట్ పేస్ట్ పెట్టుకోదు, నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని అడుగుతాను. నేనేం చేస్తున్నా అంటే, నా ప్రోడక్ట్ బాగుందా లేదా నిన్నే అడుగుతున్నా, వాడుకొని చూసి చెప్పమని. దానికంటే ముందు నా కంపెనీలో జాయిన్ అయ్యి ఐడి తీసుకోండి. ఎంత కట్టాలి ఐడికి? ఎంత? పుణ్యానికి ఐడి ఇస్తారు. ఐడి ఇచ్చిన తర్వాత నీకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఎట్లుంటుందంటే 56476742. ఇది నా ఐడి నెంబరు. మీకు ఇట్నే వస్తుంది నెంబర్, 8 అంకెల నెంబర్. ఈ నెంబర్ వచ్చినాక 100 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ మీకు 80 రూపాయలకే వస్తుంది. ఎంఆర్పీ మీద డిస్కౌంట్ ఉంటుంది. ఆ డిస్కౌంట్ తోటి మీకు నచ్చిన 4 కొంటరా, 2 కొంటరా, 1 కొంటరా, ఏదో ఒకటి ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళండి. ఎవరైనా స్టార్టింగ్ లో ఈ బిజినెస్ మీటింగ్ వచ్చినా, బిజినెస్ లోకి వచ్చినా పైసలు వస్తాయని వస్తారా, ప్రోడక్ట్ ఎట్లున్నాయో తెలుసుకుందామని వస్తారా? ఫస్ట్ అదే చెప్పు. తర్వాత ప్రోడక్ట్ బాగున్నాక అరే బాగున్నాయి కదా నేను కూడా చేస్తా అనిపిస్తుంది. కానీ ముందే డబ్బుల కోసం ఎవరు రాదు. చేస్తారు. అట్లా ముందు వచ్చి ప్రోడక్ట్ వాడండి. బాగుందా లేదా వాడినాక చెప్పండి. ఒకవేళ బాగా లేకపోతే ఒంటికి రుద్దుకునే సబ్బెనకం కూడా రిటర్న్ పాలసీ ఉంటుంది. ఏమని? రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చింది. సబ్బెనక రాసి ఉంటుంది, నేను చెప్పలేను జోలి. అదే సప్లిమెంట్లు ఉన్నాయి, 70 రకాల సప్లిమెంట్, మోకాలు నొప్పులు ఎవరిని చెప్పిన వాటికి రిటర్న్ పాలసీ ఉండదు. దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్నకి గ్యాస్ ట్రబుల్ ఉంది, నాకు గ్యాస్ ఇద్దరికి ఉంది అనుకుందాం. ఈయనకు ఒక 3 రోజులు రిలీఫ్ రావచ్చు, నాకు 30 రోజులలో కూడా రాకపోవచ్చు. నా బాడీ తీరదు. కాబట్టి సప్లిమెంట్ లో రిటర్న్ పాలసీ ఉంటుంది. బండ నుంచి ఎవరు చూసినా అయితే కదా బండ తుడిచేది, బట్టలు ఉతికేది, వంటలుగా ఎవరు వాడుకున్నా అంతే. కానీ రోగం తగ్గడం మాత్రం బాడీ యొక్క పనితీరుని బట్టి, దాని యొక్క బాడీని బట్టి ఉంటుంది. కాబట్టి సప్లిమెంట్లనే తప్ప మిగతా అన్నింటి మీద రిటర్న్ పాలసీ ఉంటుంది. ముందు ఎవరైనా ఏం కొంటారు? బట్టలు ఉతికేది, బండ తుడిచేది, లేకపోతే అంటు తోమేది, సబ్బు, సర్పు, షాంపూ, పేస్ట్ ఇవి కొంటారు. అవి కొని ఇంటికి తీసుకెళ్లి వాడండి. నచ్చకపోతే రిటర్న్ చేయండి. ఒకవేళ మీకు బాగుంటే మీకే, జనానికి కాదు. నేను బాగున్నాను మస్తు చెప్తా. నాకు 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ ఉండే. ఇక్కడ కేవలం ఒక 15 రోజులు మన దాంట్లో కుకింగ్ ఆయిల్ వాడుకుంటే ఇప్పటికి 3 ఏళ్ళు అయితే నా పెయిన్ లేదు. 3 ఏళ్ల నుంచి ఒక నొప్పి పోగొట్టిన నూనె మంచిదా కాదా? నాకు, మీకు కాదు. నాకు పోగొట్టింది కాదు, నాకు మంచిదా కాదా? ఇప్పుడు మీకు మంచిదా కాదా ఎప్పుడు తెలుస్తుంది? ఆ మాట గుర్తుపెట్టుకోండి. నేను వాడిన కాబట్టి నాకు బాగుంది, మీరందరూ వాడు. నో, నాకు వాడితే బాగుంది అనిపించి నేను బిజినెస్ చేస్తున్నా. మీరు కూడా ఒక్కసారి వాడి చూడండి. సో వాడి చూసారు, మీకు నచ్చలేదు, రిటర్న్ చేసారు. ఒకవేళ మంచిగా ఉంటే, నీకు మంచిగా ఉన్న విషయం వేరే వాళ్ళు చెప్పడం అనేది. ఒక శారీ కొంటారు మేడం, బాగుంది, వేరే వాళ్ళకి స్టేటస్ లో చెప్తారు పలానా దగ్గర ఉన్నారు, పైసలు ఇస్తారా, పుణ్యానికి చెప్తారా, కొత్తగానే చెప్తారా. అదే పని ఇక్కడ చేస్తే పైసలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ తయారైన దగ్గర 30 రూపాయలకు తయారైంది అనుకుందాం, మన దగ్గర 30 రూపాయలకు వస్తా 100 అవుతుంది. ఈ మధ్యలో 70 రూపాయలు ఎవరు తీసుకుంటారు? C&F ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రీటైలర్లు, టీవీలలో యాడ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఎవరైనా ప్రొడక్ట్ వాడతారా? వాడకపోయినా మనం వాడేటటువంటి ప్రొడక్ట్ లో ఉన్నటువంటి 70 రూపాయలు వీళ్ళే తీసుకుంటారు. మనం ఇచ్చే 100 రూపాయల 70 ఇళ్ళకే పోతాయి, 30 కంపెనీకి పోతాయి. ఈ 70 ఏం చేస్తామని తీసుకుంటారు వీళ్ళు? మ్యాగీ తినబెట్టినందుకు, థమ్స్అప్ తాగబెట్టినందుకు, ఆఖరికి విమల్ గుట్కా అన్నది ఒకటి, పలుకులలో కేసరి గుట్కా కూడా తినమని చెప్తారు. ఈరోజు గుట్కా తినబెట్టినందుకు మనం రిటర్న్ పైసలు ఇస్తాం.
డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి మనం జాయిన్ అయిపోయి ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తాం, యూజ్ చేస్తాం, నచ్చకపోతే రిటర్న్ చేస్తాం. బాగుంటే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయడం వల్ల, ఈ ప్రొడక్ట్ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల కంపెనీ సేల్ పెరుగుతో తగ్గుతుంది. పెరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు షేర్ చేసినాం మనం కాబట్టి మహేష్ బాబుకి ఇచ్చే పైసలు మనకి ఇవ్వలేదు. అది డైరెక్ట్ సెల్లింగ్. ఇది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో ఒకడు మునిగేయలేదు, నిన్ను ముంచేయలేదు, నువ్వు మునిగేయలేదు, ఇంకో ముంచే. అర్థమైంది నేను చెప్పింది? చట్టం ఉంది దీనికి. సెప్టెంబర్ 9వ తారీఖు 2016లో గైడ్ లైన్స్ ఇచ్చారు. డిసెంబర్ 18వ తారీఖు 2021లో దీనికి చట్టం చేశారు. ఆ చట్టాన్ని మళ్ళీ సవరిస్తూ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ఉంది. ఈ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో జనాలకు అపోహలకు తావు లేకుండా పూర్తి చట్టబద్ధత కల్పిస్తూ జూన్. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, సరే చట్టం దాని తర్వాత ఈ లీగాలిటీ ఇవన్నీ మీరు ఇంటికి పోయి ఫోన్లలో కానీ లేకపోతే ఎవరైనా అడిగితే కానీ తెలుస్తాయి. కానీ ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోండి. అన్న నేను సబ్బు తయారు చేసిన, నా కంపెనీలో ఫ్రీగా జాయిన్ అయ్యి నేను తయారు చేసిన సబ్బు కొనుక్కొని వాడి చూడు, నచ్చకపోతే నాకు ఇచ్చేసేయి, బాగుంటే అదే విషయాన్ని 10 మందికి చెప్పు, మధ్యవర్తులకు ఇచ్చే పైసలు నీకు ఇస్తా. ఈ క్రమంలో మోసపోయే ఛాన్స్ ఉందా? ఇంకొని ముంచేది ఏమైనా ఉందా? పోనీ మీ ఊళ్ళోనే చేసుకునేది ఉందా? ఏమైనా చేసుకోవచ్చు. అది బిజినెస్ యొక్క పొటెన్షియల్. ఆయన ఆటాన చిక్షాంపో చూపెట్టి 6 కోట్లు తీసుకుంటాడు కదా, నువ్వు అదే ప్రొడక్ట్ ఆయన వాడని చెప్తున్నావు, నువ్వు వీడు వాడింది చెప్తున్నావు అంతే. నువ్వు ఒక 4 చెప్తే ఆ 4 ఇంకో 10 మంది చెప్పడం వల్ల వచ్చేటటువంటి డబ్బే ఈ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు. రైట్? మరి ఇక్కడ జనాలు మోసపోయేటి కూడా ఉన్నాయి కదా సార్, బయట మోసాలు చేసేటి కూడా ఉన్నాయి కదంటే, డాక్టర్లు అందరూ మంచి వాళ్ళే ఉంటారా? శవాన్ని ట్రీట్మెంట్ చేసి పైసలు వసూలు చేస్తూ కూడా ఉంటారా? పోలీసు వాళ్ళు దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళే ఉంటారా? లంచాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అన్నింటిలో మంచి ఉంటది, ప్రతి వ్యవస్థలో మంచి ఉంటది. గుళ్ళ పూజారి ప్రసాదం తిని వాళ్ళ కుటుంబానికి భక్తులు ఇచ్చిన ప్రసాదమే పెట్టి వాళ్ళు ఇచ్చిన కానుకలతో పిల్లలను చదివించి జీవితం మొత్తం గుడికి అంకితం చేసి చచ్చిపోయిన పూజారులు ఉన్నారు. ఎస్ఆర్ మొన్న వేములవాడలో ఒక పూజారు 2 కోట్లు ఎత్తుకొని కూడా ఇచ్చి పేపర్లు వచ్చాయి సార్. నేను కామెడీ చేస్తలేదు. అంటే ఉండి ఎత్తుకపోయిన పూజారులు కూడా ఉన్నారు. పూజారులు చెడ్డోళ్ళు కాదు, పూజారి వ్యవస్థ మంచిదే. అలా మంచి పూజారులు ఉంటారు, దొంగ పూజారులు ఉంటారు. ఎస్ఆర్ నా పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది గవర్నమెంట్ చట్టం చేయడానికి కారణం ఏం తెలుసా? అన్న నేను రైస్ బ్యాగ్ తీసుకెళ్లి వండుకో, 1 కిలో వండుకో, నచ్చపోతే 24 కిలో రిటర్న్ చేయమని రైస్ షాప్ ఓనర్ ఎట్లా చెప్తున్నాడో, ఇప్పుడు ఆ రైస్ షాప్ ఓనర్ భవిష్యత్తు మొత్తం ఏడు పెట్టు బియ్యం క్వాలిటీ మీద. అవునా కదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి బియ్యం అమ్మితేనే 4 రోజులు ఉంటుంది షాప్, లేకపోతే కథమే. అడ్వర్టైజ్మెంట్ లేదు కదా, తిన్నోడే చెప్పాలి బాగుందా లేదా. తిన్నోడు మళ్ళీ రాకపోతే నీ షాప్ కథమే. తిన్నోడు పోయి 10 మంది చెప్తే ఇంకో 4 బ్యాగులు అమ్ముడు పోతాయి. ఏ సార్ శర్వాకం అయితే కూడా 10 మంది చెప్తాడు, ఏ ఆడికి మాత్రం పోకుండా వేరే వాళ్ళకి. అవునా కదా? సేమ్ బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్. అన్న నా ప్రోడక్ట్ బాగుందా లేదా వాడు చూడు, వాళ్ళేమో నాకు ఇచ్చేసేయి, మంచిగా ఉంటే నీ దోస్తులకు చెప్పు, నాకు పైసలు ఇయ్యకు, నువ్వు తీసుకో. ఆ మధ్యవర్తులకు ఇచ్చే డబ్బులు నువ్వు చేసే కష్టాన్ని బట్టి తీసుకోకంతే. పుణ్యాన్ని సంపాదిస్తూ బయట ఉత్తర థమ్స్అప్ చూపే డబ్బు సంపాదిస్తున్నావు కదా, నువ్వు కష్టపడి నీకు నచ్చింది మీ ఇంట్లో బాగున్నదే 10 మంది చెప్పి డబ్బు సంపాదించుకో, ఎంత కావాలంటే అంత. ఇంకోటి ఏంటంటే, ఈసారి నా కింద జాయిన్ అయ్యింది అనుకో, చూడండి, ఇందులో ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయి. నాకు తెలిసి నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ దీనికి MBA కోర్స్ పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి చదువుకుంటున్నారు పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో కూడా ఒక బిజినెస్ గురించి పెట్టారంటే భవిష్యత్తు ఉన్నట్టా లేనట్ట? మా వాళ్ళు ఏమో లోటలు అమ్ముతారు చూడు, దొడ్డికి పోయే లోటలు, అవి చేసి బిజినెస్ కొనుక్కో, నువ్వు కొనుక్కొని సావు. ఫస్ట్ కొనుక్కో అనేసరికి బిజినెస్ ను మొత్తం కంప్లీట్ గా ఆన్ రోడ్ తీసుకొచ్చి ఇల్లీగల్ ఇండస్ట్రీగా ముద్రించారు. సింపుల్ గా చెప్తున్నారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ గవర్నమెంట్ బంద్ చేసింది, చైన్ సిస్టమ్ గవర్నమెంట్ బంద్ చేసింది, పిరమిడ్ స్కీమ్ గవర్నమెంట్ బంద్ చేసింది, పాంజీ స్కీమ్ గవర్నమెంట్ బంద్ చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ ను గవర్నమెంట్ చట్టం చేసింది. మన దరిద్రం ఏంటంటే ఇవన్నీ ఒకటే దగ్గర చూపిస్తుంది జనాలు. నేను మొన్నదాకా చాలా చేస్తా, అలా ఇది కూడా చేయాలని చెప్తూ వచ్చి నాకు ఒక 2 కలిగారు. మళ్ళీ జీవితంలో డైరెక్ట్ సెల్లింగ్ పేరెత్తి కూడా మాట్లాడాను దగ్గర. ఎందుకంటే కనీసం ఇంట్లో ఒక 10 రూపాయలు కూడా సంపాదించడానికి నోచుకున్నటువంటి ఆడపిల్లలు నెలకు 4-5 లక్షలు సంపాదించుకుంటూ కొన్ని వేల మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ను IAS ఆఫీసర్ కూడా జాబ్ రిజైన్ చేసి దీన్ని పట్టుకోవడానికి కారణం సబ్బుల మీద డబ్బులు వస్తున్నాయని కాదు, ఏం చేస్తే డబ్బులు వస్తున్నాయో దానికోసం వచ్చినారు. సరే ఇప్పుడు మెడిసిన్ నేను వాడను,
కానీ డాక్టర్ దగ్గర పోయి ఈ మెడిసిన్ పేషెంట్ రాయిస్తారని చెప్పాలి, నా డ్యూటీ ఫార్మాలో. ఆ మెడిసిన్ నేను వాడను, డాక్టర్ కూడా వాడడు. వాడేది ఎవరు? అది పని చేస్తుందా లేదా నాకు డాక్టర్కే సక్క తెలియదు, కానీ వృత్తి ఎవరి మీద కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు. మరి నేను వాడతలేను, అది ఆడికాడికి పని చేస్తుంది, ఏదో డాక్టర్ నేను పజిలిచ్చినందుకో లేకపోతే పజిలిచ్చినందుకు రాస్తాను డాక్టర్. ఆ భయం నాకుండి కొంచెం అన్సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నాం సార్, నా ఇంట్లో వాడింది నాకు మంచి అనిపించింది, నేను సాటిస్ఫై అయ్యిందే నీకు చెప్తున్నా అంటే ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫర్ యూ. ఎస్ ఆర్ నో? ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. నాకు మంచిగా అనిపించింది, నా ద్వారా ఇది మాట్లాడరు ఆ మగడా. నేను మీటింగ్ లో చెప్తే కార్లు లేపుతారు, మొత్తం పొగలు లేపుతారు టీవీలో. కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు వచ్చినాయి, ఏం చేస్తే వచ్చినాయి చెప్పండి, అది చెప్తలేరు బయట పోయి. నాకు కారు వచ్చింది, హౌస్ వైఫ్ చాలా చిన్న స్థాయి నుంచి కేవలం సబ్బు చేంజ్ చేస్తే డబ్బు వచ్చింది, గబ్బు చేసి పడేసాడు ఇండస్ట్రీ. 20 సంవత్సరాల నుంచి అల్లు పెరగని పోరాటం చేస్తుంది సార్ వెస్టేజ్. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాకి వస్తే కూడా ముత్యంటలు పట్టించి దేశం బాగా దాడి వెళ్ళిపోయింది, మన కంపెనీ దాడి తట్టుకోలేక. ప్రైస్ విషయంలో ఛాలెంజింగ్ గా, పేదోళ్ళకి దగ్గర ఉంటట్టుగా, వాల్యూస్ విషయంలో ఛాలెంజింగ్ గా, బిజినెస్ ప్లాన్ విషయంలో ఛాలెంజింగ్ గా, లేకపోతే లీడర్స్ విషయంలో ఛాలెంజింగ్ గా, ప్రతి దాంట్లో లైన్ లో నిలబడినటువంటి ఏకైక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. చాలా కంపెనీలు వచ్చినాయి, ఏవి దీని దాడికి తట్టుకోలేక నిలబడలేకపోయినాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని వాడుకొని ఇదే కాంప్లెక్స్ ఆడవాడు 30 అట్లా పెట్టుకోరు స్టోర్లు. అలాంటివి కూడా ఉంటాయి, రాలేదు ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, వేలుగడ్డ ఎవరు దోచినట్టు వాడు చేసుకుంటూ పోతున్నారు. సో సింపుల్ లైన్ ఏంటంటే మోసం అంటే పైసలు కట్టిగా నెంబర్ 1. నెంబర్ 2, నీకు అవసరం లేని పొట్టి ఇది కొనుక్కో అంటే మోసం. చీరలు కొనుక్కో, సూట్లు కొనుక్కో, బూట్లు కొనుక్కో, గిన్నెలు కొనుక్కో, తప్పాలు కొనుక్కో, ముక్కు పుల్లలు కొనుక్కో. అవసరం ఉన్నా లేకున్నా చీరలు కొనుక్కోవాలి. ఎవరెవరు కొనుక్కోవాలి? బ్యాచిలర్స్ కూడా చీరలు కొనుక్కోవాలి. మగోళ్ళు ఏం చేయాలంటే కొనుక్కోవాలి, కట్టుకోవాలి అంతే. ఇంటికి పోయి అవసరం ఉన్నా దాన్ని చైన్ సిస్టమ్ అంటారు. నెంబర్ 1 పైసలు కట్టిస్తే ఫేక్. నెంబర్ 2 అవసరం లేని ప్రోడక్ట్ అంట కట్టిస్తే ఫేక్. డైరెక్ట్ ఇప్పుడు ఒక 10,000 నువ్వు కట్టినావు సార్, వాడు ఏమన్నా చెప్పని 10,000 కట్టినావు. 10,000 కట్టినావు, నీకేం చెప్పిండు సార్, నువ్వు 10,000 కట్టినావు కదా, ఇంటికి పోయి నువ్వు ఈ 10,000 రూపీస్ కట్టినందుకు ఈ మీటింగ్ ద్వారా ఏం చెప్తారు మీటింగ్ అంటే, నేను కూడా ఇట్లే కట్టి జాయిన్ అయినా, ఇప్పుడు నాకు ₹1,00,000 వస్తున్నాయి, నీకు కూడా సంవత్సరం లోపు ₹1,00,000 వస్తాయి, కారు కూడా వస్తాయని చెప్తారు టీవీలో. వాళ్ళు అదే మీటింగ్ లో వాళ్ళకి రావడం కూడా వాస్తవమే, నీకు వస్తాయని చెప్పడం వాస్తవం లేదో నీకు తెలియదు. వారికి వచ్చింది కాబట్టి నువ్వు కూడా వస్తావని చెప్పి ఇంటికి పోయి 1 నెల వెయిట్ చేసినావు, రూపాయి కూడా రాలేదు. ఫోన్ చేస్తావా లేదా వాళ్ళకు? ఏమైందిరా నా దగ్గర 10,000 వస్తుంది చేస్తుంది, డబ్బులు రాలేదు మరి అంటే, అట్లా రావు తమ్మి, నువ్వు ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి. అంటే నీ జుట్టు ఇరికింది, నువ్వు ఇంకో 2 జుట్లు పట్టుకుంటేనే నీ జుట్టు వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. అంటే ఇంకో ఇద్దరిని 10,000 కట్టియాలి. వీళ్ళిద్దరు నాకు దొరకలే, నా 10,000కి బాగా రావాలి, పోయినాయి నా 10,000. లేదు బాగుంది, ఈ ఇద్దరిని జాయిన్ చేసిన అనుకుందాం, వీళ్ళిద్దరు జుట్లు నేను దొరికించుకున్నా, అంటే 10,000 కట్టించిన, నా 10,000 నాకు వచ్చినట్టే నా జుట్టు వెళ్ళింది. వీళ్ళిద్దరు జుట్టు వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళు చెరువు ఇద్దరు ఇరికియాలి. అంటే ఎంత దూరం పోయినా ఈయనకి ఇద్దరు దొరకకపోతే ఈయన మునుగుతాడు, ఈయనకి ఇద్దరు దొరకకపోతే ఈయన మునుగుతాడు, వీళ్ళిద్దరు దొరకకపోతే నేను మునుగుతా. మొత్తం మీద మునుగుడు అయితే పక్క. దీన్ని చైన్ సిస్టమ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. నల్లగొండ జిల్లాలో చౌటుప్పల పరిసర ప్రాంతాలు ఇవి ఎక్కువ జరుగుతాయి. ఇంకొకటి స్కూటీలు వెళ్ళేది చూసినా, 600 కడితే స్కూటీ వెళ్తుంది, గిన్నెలు వెళ్తాయి, తప్పేళ్ళు వెళ్తాయి. అది భూమి మీద అతిపెద్ద స్కామ్, దాన్ని ఎవరు పడుచుకోడు. మనం అనుకుంటాం అంటే స్కూటీ కాస్ట్ 2 లక్షలు లేదంటే ₹1,00,000, నేను కట్టేది 600, పోతే 600 వస్తే స్కూటీ అనుకుని కడతాను. అదే 600 1,00,000 మంది కడితే ఎన్నైతే 6 కోట్లు, ఆ లైఫ్ సెటిల్. ఎస్ ఆర్ నో? పైసలు కడితే మోసం. దాన్ని 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బంద్ చేసింది. 1 రూపీ కట్టిన మోసం. రూపాయి, 1 రూపాయి కట్టినాడు ఎవడో, నేను కట్టిన అనుకుంటా సార్. అదే 1 రూపాయి కోటి మంది కడితే తెలియదు, 10 కోట్ల మంది కడితే ఆ 10 కోట్ల రూపాయల అకౌంట్ పడ్డాక నేను కంపెనీ ఎత్తేసి, నాకు లాసా లాభం? నాకు నా అకౌంట్ లో 10 కోట్లు పడ్డాయి, నేను కంపెనీ ఎత్తేసిన, నాకు లాసా లాభం? నాకు లాభం. ఎంత లాభం? 10 కోట్లు. నేను హ్యాపీ. మీకు ఎంత లాసు? ఎంత? గుద్దుకుంటావా? గుప్పా రూపాయి వెళ్ళి సోయి కూడా ఉండదు నీకు నాకు. ఎస్ఆర్ నో? అది జనాల దగ్గర ఉన్న బలహీనత, ఇలాంటి కంపెనీల దగ్గర ఉన్న బలం. సింపుల్ లైన్. ప్రొడక్ట్ ఉండదు, హెల్త్ ఉండదు, రిటర్న్ పాలసీ ఉండదు, ఇట్లాంటి స్టోర్లు ఉన్నాయి. ఎక్కడో కంపెనీ బోర్డు చూపిస్తారు, ఏం లేదన్నా నువ్వు మునగాలే, ఇంకో 2 ముంచాలి. 2 ముంచితే నీ పని అయిపోయినట్టు. మనం అనుకుంటాం అంటే ఇద్దరే కదా, ఏం కాదు, వస్తే లేకుంటేదని గాలిలో చీకట్లో బాగా వేసినట్టు వేస్తారు. అట్లా రీసెంట్ గా ఒక కంపెనీ వచ్చింది, నేను దాని పేరు కూడా చెప్తాను మీకు, పనికి వాడేది కాబట్టి చెప్పాలి. ఇగో ఇది దాని పేరు WWAKE, వేక్. దీంట్లో 1000 రూపాయలు కట్టిండు ఒక ఆయన. 3 ఇంతలు అయితే అంటే 1000 కట్టిండు. 1000 కట్టగానే 3000 పడ్డాయి అకౌంట్ లో. హ్యాపీయే కదా?
ఎక్కడ లేని సంకలు కూర్చుంది హేగా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంబడే 10,000 కట్టిండు 5 రోజులకి 30,000 పడ్డాయి. ఫుల్ హ్యాపీ. లచ్చ కట్టిండు పీక్ని. సార్ ముందర 1000 రూపాయలు పడ్డప్పుడు బోసిడీకే 1000 3,000 ఎవడిస్తారా అని అడగొచ్చలేదు. అడగలే. నువ్వు తర్వాత అడుగుతుంది నీకు రైట్ లేదు. ఎస్ఆర్ నో. ముందు పడ్డప్పుడు తీసుకున్నావు కాబట్టి తర్వాత పోయినా మూసుకొని కూర్చోవాలి. పోలీస్ స్టేషన్ పోయి చెప్పినా కూడా వంగ వీటికి వస్తారు. ఎస్ఆర్ నో. క్లియర్ కట్ గా క్లారిటీగా ఒకటే లైన్ సార్. ఇద్దరు డాక్టర్లు సెటోస్కోప్ వేసుకుంటారు, ఇద్దరు డాక్టర్లు దవాఖానే పెడతారు. ఒక ఆయన ఏమో ట్రీట్మెంట్ చేసి జనాల ప్రాణం కాపాడుతాయన, ఇంకొక ఆయన కేవలం పైసా సంపాదన కోసం శవాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తాయి. డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ఒకటే, నెట్వర్క్ మార్కెటింగ్ వ్యవస్థ ఒకటే. ఇవన్నీ మధ్య నుంచి చెప్పి క్లియర్ గా చట్టంలో రాసినటువంటి పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ కంపెనీ తయారు చేసి కస్టమర్ చేతిలో పెట్టి మీరు బాగుంటే వేరే వాళ్ళకి చెప్పండి, లేదంటే రిటర్న్ చేయండి అని రాసి ఉండాలి. ఇట్లా స్టోర్లు ఉండాలి. ప్రొడక్ట్ మీద మాత్రమే బిజినెస్ జరగాలి. కార్ల మీద, బిల్డింగ్ల మీద, డ్రీమ్స్ మీద జరగవద్దు అని రాసిచ్చారు చట్టంలో క్లియర్ కట్ గా. ఆ ఒక్క లైన్ లో పనిచేస్తున్న ఏకైక కంపెనీ వెస్టీజ్ మాత్రమే. కాకపోతే వెస్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఈ లైన్ తెలక నేను సబ్బు కొన్నా రారి, మీరు కూడా రారి. సబ్బు కొంటే లైఫ్ మారుతుంది. ఆ చూసేటోనికి ఎట్లా కనబడుతుంది అది పెద్ద కామెడీ లేక బాబాలు గిట్ట నోటికే లింగాలు తీసినట్టు చూపిస్తారు చూడు, అట్లా అయిపోయింది బయట. జోకర్ గారు 2-3 బయలుదేరి యూట్యూబ్లలో వీడియోలు పెడుతున్నారు, బాగా ట్రోల్ చేస్తున్నారు దాన్ని. ఏమంటారు? సబ్బులు కొంటే డబ్బులు వస్తాయంట చూడు. కలెక్టర్లే కదా వాడు చెప్పేది కూడా. ఇది సబ్బులు కొంటే డబ్బులు వచ్చేది కదా సార్. క్లియర్ కట్ సిస్టమేటిక్ ఇండస్ట్రీ. ఇటుక మధ్యలో సిమెంట్ పెట్టి పేర్చుకున్నాడు, పేర్చుకోవచ్చు ఇండస్ట్రీ. ఒక్క సంవత్సరం దీంట్లో ఫుల్ ప్లేస్ గా పనిచేస్తే జీవితంలో చాలా నేర్పిస్తుంది ఇండస్ట్రీని. నేను అట్లా ఈ బిజినెస్ గురించి స్టార్టింగ్ లో అర్థం చేసుకున్నప్పుడే జనాలు రాకపోవడానికి కారణం ఏంటిది? అర్థం కాకనా, పైసలు అవసరం లేకనా? జనాలు కూడా సగం దూరం వచ్చి ఆగిపోవడానికి కూడా కారణం ఏంటంటే జనాలు వచ్చినప్పుడు నడిపిస్తాడు. ఎవరికో ఒకరికాడ జర కింద మీద అయిపోయి వాడు అయిపోతే ఇటు అయిపోతుంది కథ, ఎవడు వస్తలేడని. దీనికి కూడా రీజన్ ఏంటంటే అండర్స్టాండింగ్ లో లోపం. ఈ బిజినెస్ ను ఒక్కసారిగా దుంకిపోయి పైసలు సంపాదించేది కాదు, చిన్నగా మెల్లగా దీన్ని ఏర్పరచుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి మర్చిపోయారు. ఇది నెంబర్ 1 మోసం సార్. ఏది? పైసలు కట్టించేది. నెంబర్ 2, 13,000 కట్టండి, మీకు 2 చీరలు ఇస్తారు, ఒక సూట్ బట్టి ఇస్తారు కుట్టండి, 2 బూట్లు ఇస్తారు, ఎడం కాలు కోటి కుడి కాలు కోటి. ఈ బూట్లు బర్లగాస్తులు కూడా వేసుకోవాలి, సూటు సంట్రింగ్ పని చేస్తారని కూడా వేసుకోవాలి. ఈ బిజినెస్ చేయాలంటే అదే నీకు అవసరం ఉన్నా లేకున్నా ఇవి కొనాలి. ఇవి ఎందుకు పెట్టిస్తారు ఇలా అంటే గవర్నమెంట్ చెప్పిన పాయింట్ ఏంది? ప్రొడక్ట్ అమ్మటం వల్ల వచ్చే డబ్బు జెన్యూన్ డబ్బు అని పెట్టడం వల్ల ప్రొడక్ట్ అని పెట్టరు కాబట్టి ఏదో ప్రొడక్ట్ పెడితే అయిపోలే అని చెప్పి సీరియల్ జాకెట్లు పెట్టారు. ఈ మధ్య చింతపండు, బిస్కెట్లు, ఆవాలు, అలవేలిగడ్డ అవి కూడా వచ్చింది. అబ్జర్వ్ ఇట్ సబ్లింగ్వల్ స్ప్రే అని ఒక ప్రొడక్ట్ ఉంటుంది. వస్తుంది సబ్లింగ్వల్ అంటే సబ్ అంటే కింద, లింగ్వల్ అంటే నాలుక కింద స్ప్రే చేసుకుంటే డైరెక్ట్ గా బ్లడ్ లో కలుస్తుంది. ఏం వాడుకున్నా విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B12, మల్టీ విటమిన్ 4 స్ప్రేలు ఉన్నాయి మన దాంట్లో. గోళీలు వేసుకుంటే గొంతులకు వెళ్ళి జీర్ణాశయంలో పోయి కరిగి లివర్ పోయి మెటబాలైజ్ అయ్యి బ్లడ్ లో కలవాలి. ఇదంతా ప్రాసెస్ లో 1 గ్రామ్ గోళీ వేసుకుంటే 1 మిల్లీగ్రామ్ మాత్రం నీ బ్లడ్ లోకి వస్తుంది. మిగతా అంతా గ్యాస్ ట్రబుల్ తయారవుతుంది. అట్లా తయారవుతుందంటే డైరెక్ట్ గా బ్లడ్ లోకి పోవాలని ఆ టెక్నాలజీని 20 సంవత్సరాలు ప్రశాంత్ జిందాల్ అనేట ఆయన యూకేలో రీసెర్చ్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ పేరు సబ్లింగ్వల్ టెక్నాలజీ. ఫార్మా కంపెనీలో పెడితే ఎవరికి నచ్చినట్టు వాడు తయారు చేసి ఫార్మా కంపెనీనే గబ్బులేపారు మొత్తం. ఇది వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఇంకా ఆగం చేస్తారని చెప్పి ఇది నోటి మాట ద్వారా జరిగేటటువంటి బిజినెస్ లో మాత్రమే ఆ క్వాలిటీ డిస్టర్బ్ కాకుండా ఉంటది. ఎందుకంటే రిజల్ట్ వస్తేనే ప్రోడక్ట్ ముందరకు పోతుంది డైరెక్ట్ సెల్లింగ్. ఫార్మా కంపెనీ అట్లా కాదు, డాక్టర్ పైసలు ఇచ్చినా కూడా పోతుంది. ఎస్ఆర్ నో. ఇది డిస్టర్బ్ కావద్దంటే ఇది వీళ్ళ ద్వారానే వెళ్ళాలని మన ద్వారా మార్కెటింగ్ చేస్తున్నటువంటి ఏకైక టెక్నాలజీ సబ్లింగ్. ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీ ఉండదు, పేటెంటెడ్ ఉందండి. CMD కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. మీరు మినరల్ వాటర్ తాగాలంటే 1 లీటర్ వాటర్ నార్మల్ వాటర్ లో 7-7 డ్రాప్స్ CMD వేసుకుంటే దట్ విల్ బికమ్ మినరల్ వాటర్. అది కూడా పేటెంట్ ఏమంటారు మోనోపోలిక్ ప్రొడక్ట్ మన దాంట్లో. తర్వాత డ్యూకాటన్ శానిటరీ నాప్కిన్, లేడీస్ కి సంబంధించిన పీరియడ్ వచ్చిన వాడేటటువంటి ప్యాడ్స్. అట్లా ప్రతి ఒక్క ప్రొడక్ట్ టెక్నాలజికల్ గా సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటువంటి ప్రొడక్ట్స్. అవి డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే దొరికే ప్రొడక్ట్. దీన్ని వెస్టీజ్ మాత్రమే ఫాలో అవుతున్నది. దీన్ని కాపీ చేయడానికి ప్రయత్నం చేసిన చాలా కంపెనీలు సీతాపాడు కాకిలు పట్టుకోవచ్చు. సీతాపాడు కిరాణా షాప్ దొరుకుతుంది కదా, ఇంకా నువ్వు చేసింది ఏముంది? జస్ట్ పైసలు రావాలంటే ఏదో కంపెనీ పెట్టాలి, ఏదో అమ్ముకోవాలని రావడం తప్ప. ఎస్ఆర్ నో. కాబట్టి బీ వెరీ క్లియర్. ఇది ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఫ్యూచర్ ఉన్నటువంటి కంపెనీ. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఒక వెస్టీజ్ మాత్రమే ఎందుకు నిలబడ్డది, మిగతా కంపెనీలు ఎందుకు తడబడ్డాయి, ఎందుకు ఆగిపోయినాయి?
ఎందుకు ఆగిపోయినంటే జస్ట్ పైసల కోసం పెట్టారు అంతే, ఓన్లీ డబ్బు. ఇక్కడ క్లియర్ కట్ గా 450 ప్రొడక్ట్లు మాత్రమే ఉన్నాయి సార్. అన్ని బాహుబలి లెక్కన ఉంటాయి. మీరు వాటి చూడ మీకు తెలుస్తుంది. ఒక్క కుకింగ్ ఆయిల్ ఈ బిజినెస్ వైపు చూస్తాడు చేసిందని. నేను ఫస్ట్ బిజినెస్ కోసం డబ్బు కోసం రాలేదు. ఈ ఇంతకాలం చెప్తున్నా కదా చూద్దాం ఎట్లుందని వచ్చిన. ఆయిల్ మీద రిటర్న్ పాలసీ రాసిస్తాడు చెప్పండి. ఒంటికి రుద్దుకునే సబ్బు మీద రుద్దుకున్నాక రిటర్న్ అడిగేది ఎవడు? ఆ పాయింట్ తోటి మీటింగ్ వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీ ఫేక్ కాదు. ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ లో ఫేక్ కంపెనీ లేవు, ఫార్మాలో ఫేక్ ఇండస్ట్రీ, డ్రగ్ మాఫియా లేదు, సినిమా ఇండస్ట్రీలో ఫేక్ జరుగుతలేదు, హీరోయిన్ లేడీస్ నేర్పిస్తలేదు. మరి ఎవ్రీవేర్ దందా జరుగుతున్నప్పుడు ఇంట్లో కూడా దీని పేరు చెప్పుకొని జరుగుతలేదు. మనకు తెలియాల్సింది ఏంటంటే ఒరిజినల్ ఎంతో తెలియాలి. 500 నోట్ ఎలా ఉంటుందో నీకు అర్థమైతే డూప్లికేట్ నోట్ గుర్తుపట్టేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ ఏంటిది? ప్రొడక్ట్ కంపెనీ తయారు చేసి తీసుకొని నీ చేతిలో పెట్టాలి. బాగుంటే వేరే వాళ్ళు చెప్పాలి, బాగాలేకపోతే రిటర్న్ చేయాలి. ఇది ఒరిజినల్. దీంట్లో నువ్వు మోసపోవడానికి అవకాశమే లేదు. ఈ రెండింటిని మందిని ముంచారు కాబట్టి బంద్ చేశారు. ఇది జనాలకు మంచి చేసేది కాబట్టి దీన్ని చట్టం చేశారు. వెస్టేజ్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అందులో మన కంపెనీ. సో డైరెక్ట్ సెల్లింగ్ లో మోసపోవడానికి ఛాన్స్ ఏమైనా ఉందని చూద్దాం. ఆ పైసలు కట్టించే దాంట్లో అవసరం లేని ప్రోడక్ట్ అంటగట్టే దాంట్లో మోసం జరుగుతున్నా లేదా? సీరియల్ కొనుక్కోండి చెప్పి 13,000 పెట్టి అయితే కాస్ట్ 3,000 కూడా ఉండదు. నీకు 13,000 అంటగట్టారు. మిగతా 10,000 మళ్ళీ సేమ్ దందా మునగాలే ఉంచాలి. వీటికి ఎక్కడ స్టోర్లు కానీ ఆఫీసులు కానీ ఏం కనబడాయి. రైట్. ఇప్పుడు ఒకసారి వెస్టేజ్ గురించి చూడండి. ఐడి తీసుకోమన్నారు ఇక్కడ వెస్టేజ్ అంటే ఎంత కట్టాలన్నా సార్? మాట్లాడాలి. ఫ్రీగా జాయిన్ అయ్యింది అంటే లాస్ ఏమి? జాయిన్ అయినప్పుడు లాస్ రాలే. తర్వాత చూద్దాం. ప్రొడక్ట్ కొనమన్నారు. ఎంత కొనమన్నారు? మీ ఇష్టం వచ్చినంత కొన్నారు. ఓ సబ్బు ఒక ఆయిల్ క్యాన్ కొన్నారు. ఇంత కొనమని కండిషన్ లేదు. మళ్ళీ చెప్తున్నా. దీని మీద కూడా క్లారిటీ లేక మా వాళ్ళు 3,000 పెట్టి కొంటేనే బిజినెస్ లేకపోతే లేదని చెప్తున్నారు. గౌతమ్ బాలి సార్ కనుక ఆ విషయం తెలిస్తే నెక్స్ట్ సెకండ్ ఐడియా ఎగిరిపోతుంది. 3,500 పెట్టి కొనేది ఆప్షన్. సార్ మా ఇంట్లో రెగ్యులర్ గా 3-4,000 ప్రోడక్ట్లు పడుతున్నాయి. ప్రతి నెల నీ షాపులనే కొంటా, ఏమైనా తక్కువ చేయ రాదు అని అడుగుతారు కదా. అట్లా మీరు అడిగితే అన్ని ప్రోడక్ట్ ఇండియా కొంటే మీకు వచ్చే డిస్కౌంట్ పేరు సిఎన్సి అంటారు. అది మీ ఇష్టంతో తీసుకున్నారు. మీ పైన అంటగట్టేది కాదు. అంతకట్టే ఛాన్సే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. నీ ఇష్టం తోటి కొనుక్కో. 2 సబ్బులు కొన్నాయేం కాదు, 2 ఆయిల్ క్యాన్లు కొన్నాయేం కాదు. కొన్న తర్వాత బాగుంటే నేను అడగాల. నేను ఒక సబ్బు బాగుంది ఇంకో 4 కొంటావా లేదా? వీళ్ళు ఏం చేస్తున్నారు? దొరికిన బరకాలి. ఫస్ట్ వాడు బరికాలు రావాలి, మళ్ళీ రావుద్ది. ఇక బయట పోయి ఏం చెప్తున్నారు? ఏదైనా ఎప్పుడో జాయిన్ వేస్తే పైసలు రావని చెప్తున్నారు. ఇది మా వాళ్ళు కళ్ళల్లో 2 చేతులు పెట్టుకొని పుచ్చుకున్నారు. నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ఫేక్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు. ఫేక్ అయితే ఇట్లా జనాలకు కనబడుతున్న స్టోర్లు పెట్టారు సార్. హైదరాబాద్ సెంటర్ లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఇటు 13 వైపు చూస్తే మన స్టోర్ కనబడుతుంది. ఢిల్లీ ఓ క్లాస్ ఇండస్ట్రీలో, ఢిల్లీ నడిగొట్లో మన బ్రాంచ్, మన హెడ్ ఆఫీస్ ఉన్నది. ఎక్కడైనా మీరు మొత్తం మెయిన్ రోడ్ల మీద మెయిన్ సెంటర్లలో ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉంటాయి. సో మీరు ప్రొడక్ట్ కొన్నారు, నష్టమే నచ్చిందా? నీకు నచ్చింది, మీ ఇంట్లో అవసరం అయ్యేది కొన్నారు కాబట్టి నష్టమే రాలేదు. తీసుకెళ్ళి ఏం చేయాలి? వాడితే ప్రొడక్ట్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. వేరే అడగాల్సిన అవసరం. ఎస్సీలో ప్రొడక్ట్ ఎలా ఉంటే వేరే అడుగుతుంది. మనం వాడితే మనకు తెలుస్తుంది. వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళకి నచ్చదు, నీకు నచ్చవచ్చు. నీకు నచ్చింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఎస్ ఆర్ నో? సో వాడినావు, నీకు నచ్చలేదు, రిటర్న్ పాలసీ ప్రకారం రిటర్న్ చేసినావు. నష్టం వచ్చిందా? లేదు. ప్రొడక్ట్ చాలా బాగుంది, నీకు నచ్చింది, కానీ ఎవరికి చెప్పలేదు. చెప్పబోతే అయితే నీకు వేరే వాళ్ళకి ఎవరు చెప్తున్నావు. నువ్వే సైలెంట్ గా వాడుకుంటున్నావు. సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడినావు. నీకు ప్రొడక్ట్ నచ్చింది కాబట్టి నువ్వు కస్టమర్ ఉండిపోయి ప్రొడక్ట్ వాడుకుంటున్నావు. నష్టం ఏమైనా వస్తుందా? ఎవరిని చెప్పకపోయినా నష్టమేమి. 10,000 కట్టినపాటు ఇంకొని చెప్పకపోతే ఏమవుతుంది? ఎందుకంటే నువ్వు మునిగినావు. ఒక్కనన్నా వీడ నువ్వు మునగలే, ఇంకొని ముంచాల్సిన అవసరం. యూ కెన్ బి ఏ కస్టమర్ ఫర్ లాంగ్ టైం. లైఫ్ లాంగ్ ఆల్సో యూ కెన్ బి ఏ కస్టమర్. చచ్చిపోయిన దగ్గర నువ్వు కస్టమర్ కూడా ఉండొచ్చు. లాస్ వచ్చే ఛాన్సే లేదు. కొంతమందికి చెప్పినావు. ఎవరు చెప్తారు సార్? ఫస్ట్ దోస్తులు జాన్ జిగిరి జబ్బలకు చెప్తారు. జబ్బలతో దెబ్బ. కొడుకులు పొద్దుముఖ మరి ఎమ్మడి కూర్చుంటారు దోస్తులు. కొడుకులని ఎందుకంటే మా దోస్తులు అంటున్నా. కూర్చొని ఏమంటారంటే మామ గుండెకాయ ఇస్తారా నీకోసం అంటాడు. ఆధార్ కార్డు గుండెకాయలని ఇస్తారు కానీ ఆధార్ కార్డు ఇవ్వరు. అప్పుడు ఒరిజినల్ దోస్తాన్ని బయటకు వస్తుంది. ఎస్ఆర్. సో ఒక్కడు కూడా జాయిన్ చేయాలి 100 మంది చెప్తే లాస్ ఏమైనా వస్తుందా? ఫ్యూచర్ లో లాస్ వచ్చే ఛాన్స్ ఉందా? అది డైరెక్ట్ సెల్లింగ్ లో మోసపోయే ఛాన్స్ లేదు. చేస్తారా చేయరా కాదు, అవకాశమే లేదు. గట్టిగా మాట్లాడితే అచ్చమైన తెలంగాణ భాషలో, ఊరు భాషలో చెప్పాలంటే అందరం జాయిన్ అయిపోయి ఎవరిని సబ్బు రుద్దుకునే వెస్టేజ్ బిజినెస్. కాకపోతే సబ్బు రుద్దుకుంటే డబ్బులు వస్తాయని చెప్పడం బంద్ చేశారు. ఈ బిజినెస్ ఏంటి చెప్పండి? ఎందుకు దీన్ని చట్టం చేశారు?
జనాలకు క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి. ఎందుకు క్వాలిటీ వస్తుంది? ఈయనకు చెప్తున్నా, అన్న నా సబ్బు వాడి చూడు, నేను తయారు చేసింది బాగుందా లేదా నువ్వే చెప్పు, బాగా లేకపోతే నాకు ఇచ్చేసే, నీకు నాకు జరిగింది జనగణమన చేసినా, లేదు నీకు బాగుంటే జర్ర మీ దోస్తులకు చెప్పన్నా, అక్కడ ఉత్తకు పోయే పైసలు లెక్కిస్తా. ఎంత ఖతర్నాక్ ఇండస్ట్రీ సార్ ఇది. క్వాలిటీ ప్రొడక్ట్ రావడానికి ఎంత మంచి వే ఇది. ఒక హోటల్లా నువ్వు ఎంత ఖతర్నాక్ బోర్డు పెట్టినా, ఎంత ఖతర్నాక్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా, తిన్నోడు మన రావాలంటే భోజనం బాగుండాలి, అడ్వర్టైజ్మెంట్ పనిచేయదు. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా సేమ్. నేను ఎన్ని మాటలు చెప్పినా, మీకు ఎన్ని కవితలు చెప్పినా, ఎంత మోటివేట్ చేసినా, ఇంటికి పోయి మీరు వాడినాక ప్రొడక్ట్ మాట్లాడాలి. నా మాటలు మొత్తం బుడిదలు పోసేయడానికి పని చేయకపోతే అవునా కాదు? భూమి మీద ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ క్వాలిటీ మీద డిపెండ్ అయి నడిచేది. అంటే బిజినెస్ లో బయట మనం రెగ్యులర్ చూసేటువంటి ఉప్పులు పప్పులు కాకుండా ఇలాంటి బిజినెస్ లలో కేవలం నోటి మాట మీద జరిగే బిజినెస్ కాబట్టి క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. కంపెనీ ఓనర్ చాలా జాగ్రత్తగా భయం బాధ్యతతో తయారు చేస్తారు ప్రొడక్ట్ కాబట్టి దీన్ని చట్టం చేసారు. ఇందాక నేను చెప్పినట్టు ఓన్లీ పైసలు సంపాదించలే కాబట్టి దాన్ని బంద్ చేస్తారు. 2013లో దాన్ని బంద్ చేస్తారు. 2016 నుంచి 2023 దాకా దీన్ని సవరించుకుంటూ ఫైనల్ గా 2023 జూన్ 21 తారీఖు రోజు సవరించిన చట్టం ద్వారా దీన్ని లీగల్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి సార్. ఇండియన్ గవర్నమెంట్ అంత ఫోకస్, ఒక ఇండియన్ గవర్నమెంట్ కాదు, ప్రపంచంలో 120 దేశాల్లో చట్టాలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఇంక్లూడింగ్ అమెరికా. ఆ దేశాలన్నీ డైరెక్ట్ సెల్లింగ్ ఎత్తి మీద వదిలేలాగా పెట్టుకున్నాయి. మన వాళ్ళకు ఊళ్ళో సభల కంపెనీ లెక్క చూసి దీన్ని ఇప్పటికీ 15,000 రూపాయల ఉద్యోగానికి ఇచ్చే వాల్యూ బిజినెస్ కి వల్ల. నేను పట్టుకున్నటువంటి లైన్ ఏంటంటే జనాలకి డబ్బు కావాలి కానీ నిజాయితీగా కావాలి. వెస్టీజ్ నిజాయితీగా ఉందని వాళ్ళకి అర్థమైందాక మనం పని చేయాలి. ఎస్ఆర్లో అర్థం చేపిస్తానికే పని చేయాలి, జాయిన్ చేపిస్తాను కాదు. ఏం జరుగుతుంది నిజాయితీ? డిఎల్సీ పిల్లలు కూడా చూస్తున్నారు, జనాలు కూర్చోబెడతారు, ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ చేసి ప్రొడక్ట్ కొనబెడతారు. కథ మాట రావాలి ఆ ప్రొడక్ట్ వాడికి తీసుకుపోయి. నా లైన్ ఏంటంటే ముందు బిజినెస్ ఏంటి వాళ్ళకి ఒక 2-3 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరినైనా మీరు ఫోన్ చేసి బిజినెస్ జాయిన్ అవ్వమంటే ఏమంటారు? నేను జాయిన్ అయితే నీకు ఎంత పడతారా? అడుగుతారా లేదా? నేను వస్తే నీకు ఎంత వస్తుంది? ఆ లైన్ లో వాళ్ళు ఉన్నంతసేపు నువ్వు ఎంత పెద్ద కత్తి పెట్టి యుద్ధం చేసినట్టు అయిపోతుంది. ఎస్ఆర్ నో? ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వటం వల్ల నీ ఇంటికి వచ్చేది ఆరోగ్యం. నా ఇంటికి 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నేను, నా మిస్సెస్, మా అమ్మ, నాన్న, పిల్లలు ఇప్పటిదాకా హాస్పిటల్ మెట్లు దొక్కలే, ఓన్లీ బికాస్ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి రైస్ బ్రాండ్. నేను 3 ఏళ్ల నుంచి నేను హాస్పిటల్కే పోలేంటే గ్రేటా కదా? మరి నా లెక్కనే మీరు కూడా ఉండొచ్చు అని ఒక మాట చెప్తే, మీకు కూడా ఆరోగ్యం వస్తుంది ఒక మాట చెప్తే, అది నా బెనిఫిటా మీ బెనిఫిట్ కూడా? ముందు జనాలకి వాళ్ళ బెనిఫిట్ తెలవాలి. నువ్వు జాయిన్ గా నేను చూసుకుంటానే కాదు, నీ కడుపు కోసం ఆరాటపడుతున్నావు అనుకుంటున్నావు. ఎస్ఆర్ నో? ఫస్ట్ సార్ మీరు జాయిన్ అయితే డబ్బు వస్తుంది వాస్తవమే, కానీ ఏం చేస్తే డబ్బు వస్తుంది? నేను వాడిన ఒక మంచి ప్రోడక్ట్ నీకు చెప్పి ఆ మంచి నీకు చెప్తే డబ్బు వస్తుంది. మహేష్ బాబు లేదంటే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ గుట్కా తినబెట్టి డబ్బు తీసుకుంటారు. వాళ్ళు హీరో ఎట్లా అవుతారు? ఇప్పుడు రియల్ హీరో మనం కదా. ఎస్ఆర్ నో? ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఏ వ్యవస్థను కూడా స్టార్టింగ్ లో వచ్చిన ఎవరు రియల్ ఎస్టేట్ తెలంగాణకు ఎంటర్ అయినప్పుడు బ్రోకర్ దందా అనేది గుర్తుందా? ఇప్పుడు అంటాడు ఎవరైనా బ్రోకర్ దందా వెంచర్ తీసుకుపోయి బోరించి కొడతారు. ఇప్పుడు బ్రోకర్ దందా ఇట్ హాస్ బికమ్ హైలీ ప్రొఫెషనల్. రియల్టర్ అంటారు ఇప్పుడు బ్రోకర్ అన్నారు. అవునా కదా? ఇన్సూరెన్స్ ఏజెంట్ ఇంటి ముందరకు వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బిచ్చపోలు చూసేది ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లకి పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి. బండ్లు తయారు చేసే బజాజ్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ లోకి వచ్చినాడు. ఇప్పుడు బ్యాంకులలో పైసలు ఏమంటే కూడా ఇప్పుడు భయపడి మేనేజర్లు కూడా పెట్టారు వేరే రాష్ట్రాల్లో. మన పైసలు ఎడలేదు సార్. ఇప్పుడు పెళ్ళాన్ని కూడా నమ్మరు ఇప్పుడు బ్యాంకులు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీకి స్టార్టింగ్ లో అదేదో తెలియక జనాలు అపోజ్ చేస్తారు. మన లక్ ఏంటంటే గవర్నమెంట్ దీనికి ఒక గెజెట్ ఇచ్చింది. ఈ గెజెట్ వచ్చిందంటే దీనికి ఒక బలం వచ్చింది. ఇది లీగల్ గా ఉంది అని చెప్పి ఒక అప్రూవల్ వచ్చినట్టు. కాబట్టి మనకు దీని వల్ల సమాజానికి జరిగే మంచిని చెప్పాలి తప్ప నీకు పైసలు వస్తాయిరా, నీకు లచ్చ వస్తారా? లచ్చే పైసలు వస్తాయి. ఎవరికి వస్తాయి? పని చేసిన వస్తాయి, జాయిన్ అయిన కల్లా రావు. ఎస్ఆర్ నో? నువ్వు జాయిన్ అయిపోయి మళ్ళా సార్ అన్నాడు కదా, నేను పాలు అమ్మినా, పూలు అమ్మినా, కష్టపడ్డా, కాలేజీలు పెట్టినా, లేదు మా ఊళ్ళో పూలు అమ్ముతారు, ఇంకా పూలు అమ్ముతారు. మరి సార్ ఆయన పూలమ్మి పాలమ్మి ఏమేం చేసి ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు తెలియాలి. ఎస్ఆర్ నో? పూలమ్మి పైసలు ఇన్వెస్ట్ చేసిండు, ఎట్లెట్లా డెవలప్ అయిందని తెలిస్తే మనం కూడా ఏ ఛాన్స్ ఉంటుంది. హౌస్ వైఫ్ కు డబ్బులు వచ్చినాయి, నువ్వు కూడా రా. ఇది రాంగ్. హౌస్ వైఫ్ కు డబ్బులు, హౌస్ వైఫ్ ఉన్నప్పుడు ఒక మీటింగ్ వచ్చి ఈ బిజినెస్ మీద క్లారిటీ తీసుకొని కష్టపడితే డబ్బు వచ్చింది. ఇది రూట్. కామెడీ అయిపోయింది వీడియోలలో. ఆ వీడియోలను ఆసరా చేసుకొని ఉత్త కూర్చొని యూట్యూబ్ ఛానల్ పెట్టి దీని మీద ఒక గుండె ఎత్తేస్తున్నారు.
ఏంటికి రూపాయి 2 రూపాయలు పని చేయడం కూడా వెస్టేజ్ అంటే చులకన అయిపోయింది వాడికి. 20 సంవత్సరాల నుంచి దుమ్ము దొరుకుతున్న కంపెనీ సార్ ఇది. ఇవాళ కొంచెం మీకు అటు ఉండొచ్చు. 2025కి వెస్టేజియన్ గా మనం చెప్పుకోవాలంటే గల్ల ఎగిరేసుకునే పరిస్థితి వస్తుంది 2025 వరకు. ఆ స్థాయికి డైరెక్ట్ సెల్లింగ్ లో ఇప్పటి వరకు డ్రెస్ కోడ్ లేదు ఒక వెస్టేజ్ తప్ప. ఫస్ట్ టైం డ్రెస్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసింది గౌతమ్ వాలి సార్. డైరెక్ట్ సెల్లింగ్ లో లోగో లేదు, వెస్టేజ్ మొదలు పెట్టింది. డైరెక్ట్ సెల్లింగ్ లో టైం ఇవన్నీ లేవు, వెస్టేజ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మిగతా వాళ్ళంతా ఫాలో అవుతున్నారు. ఒక ఇండస్ట్రీలో టార్చ్ బేరర్ గా నిలబడినటువంటి కంపెనీకి ఈ రోజు మీరు వచ్చారు. కాబట్టి జస్ట్ అండర్స్టాండ్ అండ్ నో అబౌట్ దిస్ ఇండస్ట్రీ. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఇలా ప్రొడక్ట్లు ఉన్నాయి, ఇలా నూనె బాగుంటుంది, ఇలా ఇది బాగుంటుంది, మీరు జాయిన్ కాదు, వాడుకొని 10 మంది జాయిన్ చేయాలి, ఆ రూట్లుగా నేను వెళ్తాను. ప్రొడక్ట్ బాగుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? నేను ఎన్ని ప్రొడక్ట్ల గురించి చెప్పినా మీరు వాడితేనే వదిలేదని తెలుస్తుంది. ఎస్ఆర్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ లో తేడా జరిగితే కంపెనీ ఉండదు. కాబట్టి అన్ని ప్రొడక్ట్లు బాగుంటాయి అని చెప్తున్నా. ఏదేది బాగుంటుందో మీరు వాడు చూడండి. తర్వాత బిజినెస్ లో డబ్బు ఎట్లా వస్తుంది? 365 రోజులు దీక్ష చేయాలి. అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నాడు. తిండి తిప్పలు పెళ్లి పప్పాలు ఇవన్నీ మానేసేసి తిరిగి నేను చేసిందే మీకు చెప్తున్నాను. 2-3 పూటలు అన్నం మానేసి మీటింగ్లు పెట్టారు. 5-6 మీటింగ్లు ఎవ్రీ డే. బిజినెస్ ఏందో తెలుసుకోండి. కేవలం 3 లక్షల మంది అయిపోయి ఇప్పుడు నేను మాట్లాడినది మొత్తం మోర్ దెన్ 3 lakhs పీపుల్ ఆన్లైన్ పక్క పెడితే డైరెక్ట్ గా ఒకరితో ఒకరు మాట్లాడదు. ఒకరితో 10 మంది 20 మంది 30 40 50 100 500 1000 2000 5000 మందితో కూడా నేను మీటింగ్ పెట్టాను. 5000 పీపుల్ లో కూడా స్టేజ్ మీద నిలబడి చెప్పిన మాట ఏంటంటే బిజినెస్ ఏందో దట్స్ ఇట్. బాగుంది అని నీకు అనిపిస్తారా? ఎట్లా చేయాలని నేను చెప్తాను. సరే ముంచేది అనిపిస్తే రాకు వద్దు. ముంచేది ఏందో నీకు కనబడి నాకు చెప్పాలనిపిస్తే నాకు చెప్పు, నెక్స్ట్ సెకండ్ నేను మానేస్తా. రైట్. ఎవరికి ఏ దోస్తే అదే ఫేక్ అవన్నీ నేను ఇష్టపెట్టలేదు సార్. ఎవరిని ఫేక్ అనగానే ఎందుకు ఫేకో చెప్పు, బంద్ చేస్తాను నేను ఇప్పుడే. తెలియదు కానీ ఫేక్. నేను ఇగో ఇన్ని చూసినా, ఏమేమి చూసినావో చెప్పు. తెలియదు గొడవ 20-30 కంటే అది మోసపోయాడు. నేనే చెప్తున్నా 95% ఆఫ్ ద కంపెనీస్ ఫేక్ కంపెనీస్ ఉన్నాయి బయట. దానికి స్టోర్లు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి, ఏం లే. మొత్తం పైసల గురించే మాట్లాడు స్టేజ్ల మీద. ఇప్పుడు నా టీంలో 17 మంది కార్లు వచ్చేసారు. అదే చెప్పొచ్చు కదా అప్పటి నుంచి. ఓ మేడం ఈ స్థాయిలో ఉండే, ఈ స్థాయికి వచ్చిన మోటివేషనే కదా. నేనేం చెప్తున్నా అంటే ఆ మోటివేషన్ వల్ల జస్ట్ మీకు ఇది చేయొచ్చు అని అర్థమైంది. ఎట్లా చేయాలో తెలియదు. ముందు బిజినెస్ ను జనాలను బిలీవ్ చేయించిన కంటే మనం నమ్మాలి. ఏంటంటే ఒరిజినల్ లైన్ ఎందుకు తెలవాలి. ఓకేనా? నేను మీద ఫస్ట్ బ్యాచ్ రీసెంట్ గా ఫస్ట్ బ్యాచ్ ఢిల్లీలో MBAలో డైరెక్ట్ సెల్లింగ్ కోర్సు కంప్లీట్ చేసి బయటకు వచ్చారు. ఫస్ట్ బ్యాచ్. ఇక నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ MBAలో కానీ జరిగేటటువంటి ఈ ఎకనామిక్స్ లో కానీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు మన అమీర్పేటలో కూడా నాకు తెలిసి C++ జావాలు ఎట్లున్నాయో అటు డైరెక్ట్ సెల్లింగ్ కోర్సులు కూడా తగ్గించాము. దీని ఫ్యూచర్ ఏం సార్ అని మీరు అడిగితే ఒకటే మాట, మనం అందరం మన అమ్మనాయన మాట వినవలేదా? ఎంతో కొంత విన్నాం. మన పిల్లలు ఇప్పుడు మన మాట వింటారు, తల్లిదండ్రులు వినలేదు కదా. మరి మన తల్లిదండ్రుల మాట విన్నటువంటి మనమే వేరే వాళ్ళకి కింద పని చేయడం మనకి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఎస్ఆర్ మరి అమ్మాయి అయినటువంటి మన మాటే అయినటువంటి మన పిల్లలు రేపు పొద్దున వేరే వాళ్ళ కింద పని చేస్తారా? జనరల్ గా అడుగుతున్నాడు, చేయరు కదా. మరి జాబులకు అసలు ఛాన్స్ లేదు. వెళ్ళారు చాలా మంది జాబులు చేయలేకపోతే కదా. గవర్నమెంట్ జాబ్ పడితే కూడా అప్లై చేసి స్థాయికి వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్నటువంటి ఏకైక లైన్ ఏంటంటే ఇండిపెండెంట్ గా బిజినెస్ చేయాలి. ఇండిపెండెంట్ చేయాలంటే పైసలు పెట్టాలి. బయట పైసలు పెట్టకుండా చేసేటువంటి ఒకే ఒక్క బిజినెస్ ఆన్ ద అర్త్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్. దాంట్లో వెస్టేజ్ అనేది ఇండియాలో నంబర్ 1 పొజిషన్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 38th ర్యాంక్ లో ఉంది. రైట్. బిజినెస్ అర్థమైందా? ప్రొడక్ట్ ఎట్లుంటాయి ఎప్పుడు తెలుస్తుంది? ఇది ఎట్లా వాడాలి, అది ఎట్లా వాడాలి ఏం లేదు. ముందు సబ్బులు సరుకులు షాంపులు నూనె తీసుకొని వాడండి. దాని తర్వాత సప్లిమెంట్లకు సంబంధించిన ట్రైనింగ్లు, అగ్రికల్చర్ ట్రైనింగ్లు, బ్యూటీ కేర్ ట్రైనింగ్లు, ఇంట్లో వాడే ప్రొడక్ట్ల గురించి నాలెడ్జ్లు ఇవన్నీ ఉంటాయి మన ట్రైనింగ్స్. రైట్. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే జెన్యూనా ఫేకా అది చెప్పడం కోసం. ఎందుకంటే జనాలకి బిజినెస్ బాగుంది అని జాయిన్ అయినాక జాయిన్ అయినందుకు వస్తే నో ప్రాబ్లం. వీడికి జాయిన్ అయినందుకు వస్తలేరు. 20 సార్లు ఫోన్ చేయగా బలవంతంగా వచ్చుకుంటుంటారు. ఎంతమందిని ఉంచాలని డౌట్ తోటి. ఎస్ఆర్ ఆ డౌట్ పోగొట్టడమే ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఎజెండా. డౌట్ పోయిందని నేను అనుకుంటున్నా. పోయిందా? ఇంటికి పోయినాక కొత్త వస్తాయి. ఇక్కడ పోతాయి కానీ ఇంటికి పోయినాక కొత్త వస్తాయి. అవి రాగానే నెత్తి మీద గుండె తీసుకొని మానేయకూడదు. ఏం డౌట్ వచ్చినా మీ వాట్సాప్ గ్రూప్లలో మీరు ఇప్పుడు గ్రూప్లలో యాడ్ అయి ఉంటారు. ఇప్పుడు మేము తీసుకొచ్చిన యాడ్ చేస్తారు. అందులో ఒక వాయిస్ పెట్టండి, సార్ నాకు ఈ డౌట్ ఉంది అని క్లారిఫై చేసుకొని నిలబడండి. 1 year. రైట్. ఇప్పుడు నేను జస్ట్ 33 months వెస్టేజ్కి వచ్చి టోటల్ నా ఇన్కమ్ మీకు చెప్పిన 71,97,000. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి నా దగ్గర స్టేట్మెంట్, TDS, Form 16, Form 26A ఎవ్రీథింగ్ ఈస్ దట్. అర్థంగా? ఎవరు దోసినట్టు వాడు మాట్లాడితే మీరు క్లియర్ గా చెప్పండి. జెన్యూన్ ఎందుకో నేను నీకు చెప్తా, ఫేక్ ఎందుకో నాకు చెప్తాను అడగండి. వాళ్ళు ఎందుకో చెప్తే నేను నెక్స్ట్ మీటింగ్ బంద్ చేస్తాను.
ఓకేనా? భాస్కర్ సార్ ఉన్నాడా? ఒక 2 minutes ఉన్నాడా లేడా? ఒకసారి ఉన్నాడు కాలేజ్ కూడా మనకు ఫ్యామిలీ